శ్యామ్ బెనగల్ నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ఉద్యమంలో లేదు, కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనే సరే వాళ్ళను గుర్తించలేకపోయిన కారణం ఏమైంటుంది? గద్దర్ పాటలు ఎంత ప్రభావితం చేసినాయో శ్యామ్ బెనగల్ సినిమాలు కూడా తెలంగాణ యువత మీద అంత ప్రభావం పుష్ప 2 తర్వాత అనంతరం జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు వాళ్ళ వాద ప్రతిపాదనలు చూస్తే మీకేమని? చట్టం తన పని తను చేసుకుంటుందని చెప్పొచ్చు కదా. క్యారెక్టర్ అసాసినేషన్ అసెంబ్లీలో ఎందుకు చేశారు? ఒక ఘటన జరిగినప్పుడు ఈయన జరిగితే సినిమా వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళాలి. హీరో ఇంటికి వెళ్ళడం ఎంత ముఖ్యమో ప్రేక్షకుడు కదా, ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు కదా. అల్లు అర్జున్ సపోర్ట్గా మాట్లాడట్లేదు, రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తి చూపుతారు. సంధ్యా థియేటర్ దగ్గరికి రావద్దు అని పోలీసులు సినిమా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్కు చెప్పినాము, అయినా కూడా వచ్చిండ్రు వాళ్ళు అని. ఒకటి, ఆయనకి వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు అందకపోవాలి, ఇన్ఫర్మేషన్ తెలియకపోవాలి. రెండవది, తెలిసినా కూడా నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అనే ఒక గర్వం అన్న కావాలి. బట్ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఒకవేళ అదే నిజమైతే కాదాన్ని పట్టించుకుంటారా? ఇప్పుడు అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఒక్క తెలుగులోనే లేరు. అల్లు అర్జున్కి థియేటర్కు రావద్దన్న ఇన్ఫర్మేషను ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు? మాజీ మంత్రి సినిమా నటుడు అయినా బందోబస్తు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. క్రేజ్ ఉంటుంది. ముఖ్యమంత్రి పోతే అంతమంది రారు. లాస్ట్ 30 years నుంచి ఈ ముఖ్యమంత్రులను చూడడానికి ఎవరు రారు. నమస్తే. మన తెలుగువారు, తెలంగాణ, హైదరాబాదీ ప్రఖ్యాతిగాంచిన దర్శకులు శ్యామ్ బెనగల్ ఇవాళ తెలుగు సినిమా లేదా భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో ఒక మోడల్గా నిలబడి ఉన్నది. వాస్తవానికి సినిమా ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో సాధారణ మనుషుల జీవితము ఉంటుందని చెప్పిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరు ఇద్దరు భారతీయ దర్శకుల్లో శ్యామ్ బెనగల్ ఒకరు. ఆయన జీవితము, అంత పెద్ద స్థాయి రావడానికి ఆయనకున్న నేపథ్యం ఏమిటి, తెలంగాణ సమాజం ఆయన పట్ల ఏ విధమైన ప్రభావాన్ని చూయించింది, వీటితో పాటుగా సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు, చరిత్ర పరిశోధకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోన్న. పుష్ప 2 మీరు ఇందాక ఆంధ్ర తెలంగాణను కూడా మాట్లాడుకున్నాము. ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కూడా చర్చకు వచ్చింది మన దాంట్లో. ఈ పుష్ప 2 తర్వాత అనంతరం జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు వాళ్ళ వాద ప్రతిపాదనలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది రేవంత్ రెడ్డి దీన్ని కావాలని చాలా పెద్దగా చేశాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన మైండ్ అంతా ఏం ఆలోచిస్తున్నది తెలుసా? ఇది పోరాడిన తెలంగాణ, బలిదానాలు చేసుకున్న తెలంగాణ, 14 ఏళ్ళు కష్టపడి అన్ని రకాల అవమానాలకు గురై అన్ని రకాల బాధలు పడి ఈ తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ తెలంగాణను సరే తన చేతనైన రీతిలో కేసీఆర్ బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దాల గోసకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక్క ఆలోచన కూడా రేవంత్ రెడ్డిలో లేదు. ఉంటే ఇట్లా టైం వేస్ట్ చేసుకోడు. సంధ్యా టాకీస్ కాడ ముందట ఏం జరిగింది, లోపల ఏం జరిగింది, సివి ఆనంద్తో వీడియోలు తెప్పించుకోవడం, ఒక్కొక్క వీడియో చెక్ చేయడము, దాన్ని ఆర్టికులేషన్ చేసి అర్ధగంట మాట్లాడము, ఈ థర్డ్ క్లాస్ మెంటాలిటీ. ఎందుకంటే ఒక సీఎం ముందుండే ప్రాధాన్యత లేనిది. సీఎం తెలంగాణ ప్రజలకు నేనేం చేయాలి, వాళ్ళు ఎట్లా బాధలు పడుతున్నారు, కేసీఆర్ ఏం చేసిండు, ఇంకా ఏం మిగిల్చిండు చేయడానికి. నేను ఈ విషయంలో కేసీఆర్ను 100% అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే ఆయన 24 గంటలు వచ్చిన కొత్తలో నేను ఒక 1 year ఆయనతో డే అండ్ నైట్ ఉన్నాను. నేను సెక్రటరియట్ పోయినా కూడా ఆయనతో పోయేది, ఆయనతో వచ్చేది, వాళ్ళకి పోయి కూర్చున్నది సమతా భవన్లో. అసలు ఒక్క క్షణం కూడా ఆయన వేస్ట్ చేసేవాడు కాదు. టీవీ పెట్టకపోయేది, ఎవరన్నా మీ గురించి ఇట్లా అన్నాడంటే పట్టించుకోకపోయేది. కంప్లీట్ 360 degrees రివర్స్ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒకటి మీ దగ్గరికి మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక హైకోర్టు అడ్వకేట్తో మాట్లాడినాం. వారు అన్న మాట ఏమిటంటే, వారు సీనియర్ మోస్ట్, బహుశా మీకు పరిచయం ఉండవచ్చు. వారు తెలంగాణ భాషను సినిమాలు ఆంధ్ర సినిమాలు తీసి వాళ్ళు వ్యతిరేకించారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా తెలియదా? ఒకటి అది తప్పది. నాకు ఇంకో మాట అన్నారు వాళ్ళు. ఒక ఘటన జరిగినప్పుడు ఈయన జరిగితే సినిమా వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళాలి. హీరో ఇంటికి వెళ్ళడం ఎంత ముఖ్యమో
ప్రేక్షకుడు కదా, ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు కదా, ఇక్కడికి ఎందుకు రాలేదు వాళ్ళు? ఇది ప్రశ్నించకూడదా? విషయం చిన్నగా అనిపిస్తుంది కానీ ఇదేమిటని మీ భవిష్యత్ మీకు అది తెలిసిన వాళ్ళ ఎవరు ప్రశ్నించాలి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రశ్నించాలనా? అది ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి కావాలనా? కాంగ్రెస్ కార్యకర్త ప్రశ్నించవచ్చు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేను అది క్లారిఫై చేసుకున్నా. అల్లు అర్జున్ ఏమని చెప్పిండంటే, నేను ఆయనను ఎట్లా సంబోధించాలనో అర్థం కాక తడబడ్డా. అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చిన నేను ఒక 5 సెకండ్స్. రేవంత్ రెడ్డి పేరు తెలియక కాదు, ఒక ముఖ్యమంత్రి ఆయనే. ముఖ్యమంత్రిని గౌరవంగా సంబోధించాలి కదా. హానరబుల్ అన్న దాని తెలుగు పదం ఏమున్నది అని ఆలోచిస్తున్న టైంలో వెనకాల ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. నాకు రేవంత్ రెడ్డి మర్చిపోలేదు, నేను రేవంత్ రెడ్డిని గౌరవనీయులైన నాన్న ఏమనాలనో అర్థం కాక అక్కడ ఒక తడబాటు అయింది. దాన్ని అట్లా అర్థం చేసుకోవడం తప్పు అని ఆయన అన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒకవేళ అదే నిజమైతే గాదాన్ని పట్టించుకుంటాడా? ఆయన అన్నాడు కదా, నేషనల్ మీడియాలో కూడా ఇదే ప్రశ్న అడిగింది ఆయన. అది కాదు కదా ఇష్యూ, అది కాదు ఇష్యూ. ఏంటంటే ఈ విషయం మీకు అల్లు అర్జున్ చెప్పిండా? నేను ఇట్లా అల్లు అర్జున్ ఆయన ఒక ఆంధ్రలో మాజీ మంత్రి, ఆయనతో తెల్లవారు పొద్దున పోయి కలిసినప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన వెంటనే నేను ఆయన కలుసుకున్నప్పుడు ఇట్లా అల్లు అర్జున్ దగ్గర పోయి వచ్చిన ఇట్లా అన్నాడు అని అన్నాడు. అయితే నేను కూడా కలుస్తాను, నేను అల్లు అర్జున్ నేను కూడా కలుస్తా, క్లారిఫై చేసుకుంటా. మీకు అల్లు అరవింద్ ఫ్రెండ్ కదా? అల్లు అరవింద్ గారు పరిచయము, బట్ ఎక్కువ క్లోజ్ లేదు నేను. ఎందుకంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో వాళ్ళతో మీరు కలుసుకునే ఉండేది. చిరంజీవి గారు కూడా ఆ సమయంలోనే కలిసేవాడు. మెగా ఫ్యామిలీతో మీకు మంచి సంబంధాలు? అంటే చిన్న సంబంధమే, పెద్ద సంబంధం కాదు. నేను ఏదన్నా అవసరం ఉంటే తప్ప ఎక్కడికి పోను. వాళ్ళకేమో నాతోనేమో అవసరం పడదు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు క్లారిఫై చేసుకోవడానికి డెఫినెట్గా నేను పోతాను. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 2 విషయాలు రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఆయన ఎంతసేపు ఏం వెతుకుతాడంటే ఈ తన ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి. పర్టికులర్గా అసెంబ్లీ సెషన్ జరుగుతున్నది. అసెంబ్లీ సెషన్లో చాలా సీరియస్ అలిగేషన్స్ టీఆర్ఎస్ చేసింది ఆయన మీద. లోపల కొంత చేసింది, బయట వాకౌట్ చేసి కొంత చేశారు, బహిష్కరించి కొంత చేశారు. బట్ సీరియస్ ఇష్యూస్ అవి. బతుకమ్మ ఇష్యూ కావచ్చు, తెలంగాణ విగ్రహానికి సంబంధించి, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించింది కావచ్చు, ఈ ధరణికి సంబంధించిన అంశాలు కావచ్చు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కావచ్చు, హరీష్ రావు గారు బయటపెట్టిన అనేక అంశాలు కావచ్చు. వీటి నుంచి డైవర్షన్ చేయాలంటే ఇది ఆయనకు మంచి వెపన్ లాగా కనబడ్డది ఒకటి. రెండవది అంటే ఇది కొత్త కాదు రేవంత్ రెడ్డికి. ఆయన పక్కా తెనాలి రామకృష్ణుడి శిష్యుడు ఆయన. ఎందుకంటే ముట్టుకోకుండా ఒక గీతను చిన్నగా ఎట్లా చేయాలనో 500 సంవత్సరాల కింద తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పాడు. ఒక పెద్ద గీత పక్క గీత చాలు, చిన్న గీత పక్కకు పోతుంది. ఆ గీతను మలపకుండా చిన్నగా చేయాలంటే పెద్ద గీత గీయాలి. అది మర్చిపోయి చేసినట్టు అంతే. ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, ఒక వరుస క్రమం చూద్దాం మనం. ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లే డిసెంబర్ 9 సంతకం పెడతా, రుణాలు తీసుకోండి, మాఫీ చేస్తా, తీసుకోకపోతే ఇప్పుడన్నా పోయి తీసుకోండి, ఇట్లాంటివి ఆయన చెప్పాడు. చెప్పింది. ఎప్పుడైతే అర్థమైందో గవర్నమెంట్లోకి వచ్చినాక ఫైనాన్స్ మినిస్టరు, అదే రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ పరిస్థితి ఏందో చెప్పింది ఆయన. చెప్పినాక నేను ఏం చేయలేదు అనేది అర్థమైపోయినాక ఏం చేయాలి మరి, ప్రజల దృష్టిని మళ్లించాలి. ఒక్కొక్కటి నెలకొడితే ఇస్తాడు ఆయన. ఫస్ట్ ఏం చేసిండు, టీఎస్ను టీజీ చేశాడు. ఓ 10 రోజులు చర్చ జరిగింది. తర్వాత ఏం చేశాడు, జయ జయ తెలంగాణను కీరవాణితో పాడించి అదొక. ఇవన్నీ ఎవరు అడిగినాయి కాదు. టీఎస్ను టీజీ చేయమని ఎవరు అడగలే. తెలంగాణ పాటను గుర్తించినావు, గౌరవించినావు, అభినందనలు. కేసీఆర్ చేయలేని పని నువ్వు చేసినావు. కానీ ఆ పాటను మళ్ళీ పాడించడం అవసరమా? ఎవరు అందశ్రీ అడిగిండా, లేకుంటే గద్దర్ అడిగిండా, లేకుంటే ప్రజలు అడిగిందా, లేకపోతే మరి ఇంటర్నల్ మీటింగ్ ఎవ్వరేం అడగలేదు. గుర్తించమని అడిగారు అంతే. అందశ్రీకి ఒక్క రిజర్వేషన్ ఉండే. ఆ బయట పాడుకున్న పాట కాకుండా తను రాసిన మొత్తం పాట పాడాలనేది ఉండే. సరే, బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరము 3 పేజీలు ఉంటుంది. బట్ స్వాతంత్రోద్యమంలో ఇది ప్రతి ఒక్కరి నాలుకల మీద నాట్యం ఆడాలంటే, అందరికీ పాడుకోవడానికి అవకాశం ఉండాలంటే అప్డేటెడ్ ఫామ్లో వందే మాతరాన్ని ఒక 4 చరణాలకు తగ్గించారు. అట్లనే కేసీఆర్ కూడా ఏం చేసిండంటే, చాలా గొప్పగా రాశాడు అందశ్రీ పాట, బట్ దీన్ని కొద్దిగా మనము పాడుకునేటట్టుగా తయారు చేద్దామని చెప్పేసి ఆ పెద్ద పాటలో నుంచి ఒక 2-3 చరణాలను తీసుకొని, అవి కేసీఆర్ రాసినవి ఏం కాదు, కేసీఆర్ 1-2 పదాలు మార్చిండాడ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అని ఒక పదము, ఇట్లా కొన్ని
ఒక 3-4 పదాలు ఆయన ఉంటాయి. బట్ ఒరిజినల్ పాట అందరికీ రాసిందే. కానీ ఆయన పెట్టిన అన్ని చరణాలు తీసుకోలేదు ఆయన. వందే మాతరం లాగానే కొంత అబ్రిడ్జ్ ఫామ్లో తీసుకున్నాడు. అదే అందరికీ ఇష్టం లేదు. ఒక దాన్ని రాష్ట్రగీతంగా గుర్తించాలంటే మొత్తం పాటను తీసుకోవాలన్నాడు ఆయన. సరే రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, సంతోషం. కానీ మళ్ళీ కీరవాణితో పాడిచ్చాడు. ఇది ఒక 3-4 నెలల్లో 2 నెలల్లో అవును చర్చ నడిచింది. అది అయిపోయిందో లేదో తెలంగాణ తల్లి మళ్ళీ మొదలుపెట్టాడు. రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి ప్లేస్లో పెట్టడం, మళ్ళీ విమర్శలను తట్టుకోవడానికి ఆ తెలంగాణ తల్లిని మళ్ళా విగ్రహం తీసుకొచ్చి సెక్రటరీ ముందర పెట్టడం, దాని రూపాన్ని మార్చడం, ఇదంతా కూడా మళ్ళీ ఒక డైవర్షన్. ఓ 10 రోజులు మీడియాలో బయట చర్చ అయింది. ఇక ఒకదాని తర్వాత ఒకటి ఈ సిరీస్లో తీసుకుంటే హైడ్రా అందులోకే వస్తుంది, మూసీ అందులోకే వస్తుంది. మూసీ మీద ప్రేమ లేదు, హైడ్రా మీద ప్రేమ లేదు ఆయనకి. రెండు మంచి సంకల్పాలే, కానీ ప్రేమతో చేసినవి కాదు అవి. ఎట్లా చెప్తారు మీరు ప్రేమ ఉంది లేదని? ఎట్లా ఏ అంచనాతో? ఎవరన్నా ఒక కార్యక్రమం ప్రేమతో మొదలు పెట్టాలనుకున్నప్పుడు దాన్ని కూలంకుషంగా స్టడీ చేస్తారు. రాత్రి రంగనాథ్ గారిని అపాయింట్ చేసి ఒక జియో లాంటి, జియో కూడా కాదేమో అది, ఒక మెమో ఏదో ఇష్యూ చేసి హైడ్రా అని పెట్టి ఆ హైడ్రాకి ఏం చట్టబద్ధత ఉండే ఆ రోజుల్లో? ఇప్పుడంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. హైడ్రా పెట్టే ముందట ఎఫ్టీఎల్లో ఉన్నాయని కూలగొడుతుంది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని కూలగొడుతుంది. అసలు ఆ ఎఫ్టీఎల్ డిసైడ్ కాలే కదా. ఒక చెరువుకు ఏది ఎఫ్టీఎల్ ఏది బఫర్ జోన్ తెలియకుండా నువ్వు ఎట్లా గీతలు పెడతావు, ఎట్లా బుల్డోజర్లతో కూలగొడతావు? అంటే అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం ఎట్లుంది బుచ్చన్న? రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ వాళ్ళను, హెచ్ఎండిఏ వాళ్ళను, సెక్రటరియట్లో ఉన్న అధికారులను, పెద్దవాళ్ళను, ఐఏఎస్లను పిలిచి దున్నపో తినిందట, ఆ దుడ్డని తీసుకొచ్చి దొడ్లే కట్టేయమనంటే తలుగు పట్టుకొని ఉరుకుతున్నారు. ఒక్కడన్నా కనీసం కామన్ సెన్స్తోని తెలిసినా కూడా ముఖ్యమంత్రికి ఎదురు చెప్తే ఏమవుతుందో, ముఖ్యమంత్రి నీ తప్పు అని అంటే ఏమవుతుందో. ఎందుకంటే కేసీఆర్ దగ్గర చూసిన లేదు వాళ్ళు. కేసీఆర్ ఇటువంటి ఓరవపోయేటోడు కదా, రేవంత్ రెడ్డి కూడా అట్లనే కదా అనుకొని ఇక ఎస్ బాస్ తలుగు పట్టుకొని ఉరుకుతారు దున్నపోతును కాదు. వాళ్ళు నన్ను తిట్టినా పర్లేదు, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళకు సోయి ఉన్నది, వాళ్ళకు తెలుసు వాళ్ళు చేసేది తప్పని. హెచ్ఎండిఏ వాళ్ళకు సోయి ఉన్నది, వాళ్ళకు తెలుసు వాళ్ళు చేసేది తప్పని. మరి ఎందుకు చెప్పారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలుసు వాళ్ళు చేసేది తప్పని. ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి తెలియకపోతే నేను తప్పట. అధికార యంత్రాంగం తెలియాలి. మీరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్లో ఉన్నోళ్ళు కదా, మీరు ఎందుకు చెప్పకూడదు? ఒక్క మాట ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు హైదరాబాద్లో ఉన్న చెరువులలో 90% ప్రైవేట్ పట్టాలు కదా, అది గవర్నమెంట్ భూమి కాదు కదా. వాళ్ళు అమ్మిన లేఅవుట్లన్నీ కరెక్టే కదా, చట్టబద్ధత ఉన్నది కదా వాటికి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2000 సంవత్సరం తర్వాత వచ్చింది కదా. అవును. మరి నువ్వు ఎట్లా కూలగొడతావు? ఎన్ కన్వెన్షన్ ఎట్లా కూలగొడతావు? ఆడ ఉన్నది ఒక 5%ఏ వాటర్ బాడీలో ఉంది బఫర్ జోన్. అది కూడా నాకు తెలిసి ఆ వాటర్ బాడీని కూడా నోటిఫై చేసిందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ ప్రైవేట్ పట్టానా గవర్నమెంట్ పట్టానా? రెండవది నోటిఫై చేశారా చేయలేదా? ఎఫ్టీఎల్ ఫిక్స్ అయిందా కాలేదా? ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు హైడ్రాన్ తీసుకొచ్చాడు. ప్రేమ ఉంటే అట్లా చేయరు కదా. ప్రేమ ఉంటే పద్ధతి ప్రకారం. అంటే మీరు అనేది మొత్తం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వెళుతున్నారు సీఎం అని మీరు చెప్పదలుచుకున్నారా? ఆయన చేతిలో నెత్తి లేదు, కత్తి లేదు. తెలంగాణ ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆయనకు సంకల్పం లేదు, దానికి కావాల్సిన డబ్బు లేదు, ఆ డబ్బు తేగలిగిన తెలివి లేదు. మరి నేను చెప్తున్నా కదా, బిలీవ్ మీ, కోరిక ఉన్నది ఆయనకు. కోరికుంటే సరిపోదు, ఇవన్నీ ఉండాలి, అర్థం చేసుకోవాలి కదా. ఫస్ట్ కేసీఆర్ ఏం చేసిండు? ఫస్ట్ 6 నెలలు అర్థం చేసుకోవడానికి సర్వేలు చేయించిండు, రోజు గంటల కొద్ది చర్చించిండు ఒక్కొక్కరితోని. ఆయన తెలంగాణను అర్థం చేసుకోవడానికి అంత 14 ఏళ్ళు తెలంగాణ ఊరు తిరిగిన వ్యక్తిగా 6 నెలలు పట్టింది. ఈయనకేం తెలుసు అని? ఉద్యమంలో లేడా? ప్రజల పట్ల మమకారం లేదా? ప్రేమ లేదా? ముఖ్యమంత్రి సీటు మీద తప్ప ఇంకా దేని మీద ఉన్నది ఆయనకు? ఇంకోటి ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఈ పుష్పది కూడా డైవర్షన్ అంటే పాలిటిక్స్. పుష్ప మీరు ఎట్లా చెప్తారు డైవర్షన్ అంటే? నంబర్ 1 డైవర్షన్. అసెంబ్లీ నడుస్తుంది, ఇంతకంటే వెపన్ ఆయనకు వేరే దొరకదు డైవర్షన్ కోసం. అందరి దృష్టి అసెంబ్లీ నుంచి అల్లు అర్జున్ మీదకి మళ్ళీ ఇచ్చాడు. కానీ మీరు అనేది ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి రావద్దు అని పోలీసులు సినిమా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్కు చెప్పినాము, అయినా కూడా వచ్చిండ్రు వాళ్ళు అనేది. వైఫల్యం ఎవరిది? చెప్పారు కదా వీళ్ళు రావద్దని చెప్పి పేపర్లు వచ్చింది. ఇప్పుడు ఒక గుండాను రాష్ట్ర బహిష్కరణ చేస్తారు, చేసాక గుండా వస్తాడు, వచ్చిన తర్వాత వాడిని అరెస్ట్ చేస్తారా చేయరా?
అంటే రూల్ అందరికీ ఒక తీరే ఉంటుంది కదా. అవును. అక్కడ అల్లు అర్జున్ అయినా ఇంకోరైనా నువ్వు రాకూడదు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చిండు అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయనకి వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు అందకపోవాలి, ఇన్ఫర్మేషన్ తెలియకపోవాలి. రెండవది, తెలిసినా కూడా నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అనే ఒక గర్వం అన్న కావాలి. బట్ అల్లు అర్జున్ చెప్పేది కానీ వాళ్ళ మేనేజర్స్ చెప్పేది కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, మేమేం పర్మిషన్ అడగలేదు. ఎందుకంటే చాలాసార్లు ఫ్యామిలీతో పోయి నేను సంధ్య థియేటర్లో సినిమా చూశాను రిలీజ్ అయిన మొదటి రోజే. ఎన్నడూ మేము ఎవరిని పర్మిషన్ అడగలేదు. బట్ అది థియేటర్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళేం మాకు రావద్దని చెప్పలేదు. అల్లు అర్జున్ ఏదైనా అప్లికేషన్ పెడితే వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ పుష్ప టీం నుంచి కానీ వాళ్ళు రావద్దు అని రాస్తే అది అఫెన్స్ అవుతుంది. ఆయన వచ్చిండంటే ఇన్ఫర్మేషన్ లేదు ఆయనకు. తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? సంధ్యా థియేటర్ వాళ్ళది. పోలీసులు ఒకవేళ వాళ్ళకి చెప్పుంటే వాళ్ళకి చేయాలి, మరి వాళ్ళు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు అనుకో, పోలీసు ఎట్లా రానిస్తారు? నీకు రావద్దన్నాక ఒక సెలబ్రిటీ బయలుదేరుతున్నాడు అన్నప్పుడు ఇంటి దగ్గర కూడా నీకు పోలీసు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా, కమ్యూనికేట్ చేయాలి కదా. కేసీఆర్ను బయటికి రావద్దన్నప్పుడు ముందు ఆ పోలీసులే ఇన్ఫామ్ చేస్తారు, సార్ మీరు ఉద్యమకాలంలో సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారట, బయటికి రావద్దంటాను, మీరు ఒకవేళ వస్తే మాత్రం అరెస్ట్ చేస్తామంటాను అని కమ్యూనికేట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అల్లు అర్జున్కి థియేటర్కు రావద్దన్న ఇన్ఫర్మేషను ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు? ఇంటి దగ్గర ఇచ్చాడా? దారిలో ఇచ్చాడా? ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ గారు అక్కడ ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, లేడీ ఎస్ఐ మోనిక, రాజునాయక వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళు ఆయన కారును ఆపాలి కదా, ఆపి ఏం చెప్పాలి? సార్ మీకు అనుమతి లేదు, ఇగో ఇది లెటరు, మీరు దయచేసి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాలి. చెప్పిందా? ఇది సెకండ్ పాయింట్. 2 గంటల ముందే సిఐ ఎస్ఐ అధికారులతో మాట్లాడుకొని బందోబస్తు కోసం వచ్చారు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే బందోబస్తుకి ఎందుకు వచ్చినావు? చేయాల్సింది చేయకుండా నేను కంప్లీట్ చేయాలి. రాజునాయక్ పోయేసరికి ఆడ 100 మంది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళకైనా చెప్పాలి కదా, అనుమతి లేదు, మీరు వెళ్ళిపోండి, మేము రానియము, అల్లు అర్జున్ గారిని రాకుండా మాకు ఉత్తర్వులు ఇచ్చారు చెప్పిల్లా? మీడియాలో స్క్రోలింగ్ వచ్చిందా? వాళ్ళని ఎలగొట్టినలా అక్కడి నుంచి మీడియా ప్రతినిధులను? బందోబస్తు చేయడానికి వచ్చారు వాళ్ళు. బందోబస్తు చేయడానికి వచ్చారంటే ఏంది? అల్లు అర్జున్ రావడాన్ని వాళ్ళు అడ్డుకోలేదు. ఎటువంటి ఉత్తర్వులున్నాయో మనకు తెలియదు. ఆ ఉత్తర్వులు కమ్యూనికేట్ చేయాలి, మీడియాకు చెప్పలేదు, అల్లు అర్జున్ చెప్పలేదు, ఆయన వచ్చిండు. ఒకటి, ఇప్పుడు రోప్ పార్టీలు ఉంటాయి, వాళ్ళు బౌన్సర్లను పెట్టుకుంటే వాళ్ళ మీద వీళ్ళు ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు తొక్కిసలాట జరుగుద్దనేది తెలుసు. ఇప్పుడు కేసీఆర్ పోయినప్పుడు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి పోయినప్పుడు ఏం చేస్తారు? హోమ్ మినిస్టర్ పోయినప్పుడు ఏం చేస్తారు? రోప్ పార్టీ ఉంటుంది. పోలీసులు, స్పెషల్ పోలీసులు 2 దిక్కుల తాడు పట్టుకొని మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతారు. అర్థమైందా? మరి ఆయనకి ఎందుకు చేయలేదు ఆ ఏర్పాటు? వద్దనుకుంటే రానియకుండా, దిగనీయకుండా చేయాలి. దిగనిస్తే రోప్ పార్టీ ఉండాలి. రోప్ పార్టీ అంటే ఆయన ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, సినిమా నటుడు ఆయన. బందోబస్తు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. క్రేజ్ ఉంటుంది. ముఖ్యమంత్రి పోతే అంతమంది రారు, ముఖ్యమంత్రి పోతే అంతమంది రారు, సినిమా యాక్టర్ వస్తే అంతమంది కంటే ఎక్కువ వస్తారు. వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. ముఖ్యమంత్రికి ఎవడు ఎమోషనల్గా ఉంటాడు? మీకు తెలుసా లేదో, లాస్ట్ 30 years నుంచి ఈ ముఖ్యమంత్రులను చూడడానికి ఎవరు రారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి రోజుకింత అని కూలీ ఇచ్చి వెహికల్స్ పెట్టి వాళ్ళని రప్పించుకుంటారు. ముఖ్యమంత్రులకు వచ్చేది తెచ్చిన జనం. అందరూ అంతేనా? అంటే కేసీఆర్ గారికి క్రేజ్ ఉండేది, ఎందుకంటే కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడిగా ఆయనకు బాగా ప్రేమ ఉండేది. రేవంత్ రెడ్డి మీద కూడా ప్రేమ ఉండేవాళ్ళు ఒక 10%, 20% ఉంటారు. కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉండేవాళ్ళు 60-70% ఉండేది. కానీ మీటింగ్లకు మాత్రం కేసీఆర్ అయినా డబ్బులు ఇచ్చి తెప్పించుకునేది, రేవంత్ రెడ్డి అయినా డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాలి. కానీ అల్లు అర్జున్ కానీ సినిమా యాక్టర్స్ కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన కర్మ ఉండదు. ఎమోషనల్గా అటాచ్ అవుతారు పీపుల్. కానీ ఇక్కడ 2 విషయాలు బహుశా ఎన్నడూ ఇంట్లో అడగలేదు, మన ఇంటర్వ్యూలలో మీరు చెప్తే నేను విన్న ఎక్కున్నాయి. ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం, 2 నేపథ్యాలు మాట్లాడుకున్నాం, 2 ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకున్నాం. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న పొరపాటు చేస్తే ఇది కాదు, ఇది చేయమని చెప్పాలి. వన్ వే మీరు ఎందుకు అల్లు అర్జున్ మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారు? అల్లు అర్జున్ సపోర్ట్గా మాట్లాడట్లేదు, రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నా. ఎందుకు అంటే ఒక మహిళ సినిమా చూడడానికి వచ్చి తన చిన్న బాబుని పట్టుకొని వచ్చి అక్కడ చనిపోయింది అంటే అది ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది ఫెయిల్యూర్, బందోబస్తులో వైఫల్యం. గంట ముందు నుంచి బందోబస్తుకు వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉందో తెలిసి ఆయనను ఆపలేకపోయినా కూడా వచ్చినప్పుడు
వీళ్ళని ఎవ్వరిని కూడా బయట ఉండకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండే. వీళ్ళందరినీ లోపల థియేటర్లో కూర్చోబెట్టినాక ఆయన లోపలికి రానియాల్సి ఉండే. అదేమన్నా పబ్లిక్ మీటింగా లేకుంటే పబ్లిక్ ప్లేసా అది? ఆడ ఎట్లుంటుంది సంధ్యా థియేటర్ అంటే? ఆర్టీసీ క్రాస్ రోడ్లో 4 రోడ్లకు పక్కన 20 చాలా మీటర్ ఇరుకు ఇరుకు అది. ఇరుకు, చాలా ఇరుకు. 2 థియేటర్లకు ఒకటే గేటు, ఎగ్జిట్ గేట్ అదే, ఎంట్రీ గేట్ అదే. మీరు ఎందుకు ఉండనిచ్చిండ్రు బయట జనాన్ని? వాళ్ళు టికెట్ ఉంటే వాళ్ళని లోపల పోయి కూర్చోమనాలి. ఒకవేళ టికెట్ లేకపోతే వాళ్ళని ఎల్లగొట్టాలి. మూడోది ఏంటంటే ఆయన వచ్చే టైంకు అది క్లియర్ చేయకపోతే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉండే. మీరు కొద్దిగా లేట్గా రండి, ఇక్కడ క్రౌడ్ బాగుంది, ఇబ్బంది అవుతుందని చెప్పాల్సి ఉండే. ఏం చేశారు వాళ్ళు? ఏం చెప్పారు? కానీ మీరు చెప్పండి సార్ దీనికి. నిన్న మంత్రి సీతక్క మరికొంతమంది మాట్లాడింది. జైభీం లాంటి సినిమాకు అవార్డులు ఇవ్వరు, చట్టాన్ని వ్యతిరేకించి పోలీసులను కొట్టి పోలీసులను ఇబ్బంది పెట్టి వ్యవస్థని సవాలు చేసిన ఒక స్మగ్లర్ ఎట్లా అవార్డు ఇస్తారు? జైభీం లాంటి సినిమాకి ఎందుకు ఇవ్వరు? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళన్నది సినిమా వాళ్లకు ప్రేక్షకుడే దేవుడు. ప్రేక్షకుడే దేవుడు. ఆ ప్రేక్షకుడు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి కదా. మా అసోసియేషన్ ఉంది. చట్టం తెలియకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. చట్టం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏముంది చట్టంలో? ఇప్పుడు ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు మంత్రులు కానీ ఇంకోరు కానీ చట్టం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఒక వ్యక్తి మీద ఇచ్చిన తర్వాత, నా భార్య చావుకు వీళ్ళు కారణం అని ఇచ్చిన తర్వాత, అందులో ఉన్న అక్యూజ్డ్ ఎవరు కూడా వాళ్ళ కుటుంబానికి పోయి పరామర్శించుడు కానీ డబ్బులు ఇచ్చుడు కానీ చేయకూడదు. చేస్తే ఏమైందంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిండు అని ఇంకో కేసు అయితే దాని మీద కంప్లైనెంట్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిండు అని ఇంకొక కేసు అవుతుంది. మనము సానుభూతితో మాట్లాడచ్చు. చనిపోయిన ఆమె ప్రాణం చాలా విలువైంది. అందరం బాధపడదాం. ఆమె ప్రాణం తిరిగి రాదు. వీళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు. ఆ పిల్లగాడు తొందరగా కోలుకోవాలని మనం ప్రార్థించాలి. బట్ పరామర్శించడానికి ఎందుకు పోలేదు అంటే అల్లు అర్జునే చెప్పిండు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా లీగల్ టీం వద్దన్నదండి, డబ్బులు ఇస్తానంటే కూడా వద్దన్నది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిండు. సినీ పరిశ్రమ ఎందుకు పోలేదు అంటే వాళ్ళకు సంబంధించిన విఘ్నతకు సంబంధించిన అంశం అది. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కానీ, ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కానీ వాళ్ళు పోవాలి. వాళ్ళు పోయి పరామర్శించాలి. పోలేదు అంటే అది వాళ్ళ తప్పు. వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చిందో ఇవ్వలేదో ఇటువంటిది అసలు జరిగినప్పుడు వాళ్ళకి పోవాలని ఆలోచన ఉందో లేదో కూడా ఉందో తెలియదు. లేదో మినిమం బాధ్యత అది. మినిమం బాధ్యత అది వాళ్ళ తప్పు. 100% వాళ్ళ తప్పు అది. అల్లు అర్జున్ పోకపోయినా వాళ్ళని పంపనుండే. దాన్నేం నేను వెనకేసుకురాని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మినిమం కనీస బాధ్యత. కానీ అల్లు అర్జున్ ఎందుకు పోలేదు అని అంటే ఆయన మీద అక్యూజ్డ్గా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఇంటికి పోయి పరామర్శిస్తే ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన ఇప్పుడు 25 లక్షలు అనౌన్స్ చేశాడు. ఆ అమౌంట్ ఇచ్చినా కూడా అది కేసు అయింది దాని మీద. ఆయన కూడా అన్నాడు, నాకు అల్లు అర్జున్ అంటే మాకు బాగా ఇష్టం అండి, నా కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టే మేము కావాలని ఆ రోజు పోయినాము, మా జీతం తక్కువ ఉన్నా మేము 3,000 రూపాయల టికెట్ కొనుక్కొని పోయినాము అని చెప్పి అన్నారు. సరే వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. అది అటువంటి టైంలో 3,000 పెట్టి 30,000 సంపాదించే వ్యక్తి 12,000 టికెట్ 4 టికెట్లు కొనుక్కొని పోవాల్సిన అవసరం ఉందా అంటే అది ప్రజల విఘ్నతకు వదిలేద్దాం. బట్ ఆయన ఇప్పటికి కూడా ఏమన్నాడు, అవసరమైతే ఇట్లా అల్లు అర్జున్ పెడతారనుకుంటే నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటుంటానన్నాడు. విత్డ్రా చేసుకునే ఆ మాటే రావద్దు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనేది ఇంకో కేసు అవుతుంది. సరే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం చెప్తున్నా నేను. బందోబస్తులో వైఫల్యం, అసెంబ్లీ నడుస్తుంది, అది పెద్ద గొడవ అవుతుంది. అందుకని ఏం చేశాడంటే ఉల్టా చోర్ కోత్వాల్, హెడ్డింగ్ అదే పెట్టండి దీనికి తమ్నేల్, ఉల్టా చోర్ కోత్వాల్. తప్పు తనది, అల్లు అర్జున్ను దాని బాధ్యుని చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అసలు లేదు, కోపం ఎందుకుంది? కోరుకుంటున్నా ఆయన మంచి. నేనేమంటున్నా కూర్చోనా, రేవంత్ రెడ్డి అనేవాడికి ఈ ప్రపంచంలో అతి తక్కువగా అరుదైన అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే నేను ఒక ఛానల్లో ఆయన జర్నీ గురించి మాట్లాడాను. నేనే చెప్పాను, ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఒక 10 రోజుల ముందో నెల రోజుల ముందు చెప్పాను నేను, ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది, ఇప్పుడు కావచ్చు లేదా 1928లో కావచ్చు అని నేనే చెప్పాను. ఎందుకంటే ఆయన సమర్థత ఎట్లున్నా కూడా ఆయనకున్న ప్యాషన్ నాకు తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి కావాలనే డ్రీమ్తో చేశాడు. నేను ఆయనకు అభిమానిని కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి లైఫ్లో ఏదైనా సాధించాలనుకొని చివరి దాకా దానికోసం నిలబడి అదే ప్యాషన్తో జీవితాన్ని మలుచుకొని ఆ లక్ష్యాన్ని సాధించేవాడు ఎవడైనా నాకు ఆరాధ్యుడే, వాడు ఎవడైనా కానీ. ఇక్కడ ఈ అంశానికి ముగింపు ఎక్కడ? ఇంకొన్ని అంశాలు మాట్లాడుకోవాలి ఇక్కడ. చెప్పండి.
దీన్ని వ్యక్తిగత గ్రడ్జ్గా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. అవసరమా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి సభలో చట్టం తన పని తను చేసుకుంటూ పోద్దని చెప్పాలి. పివి నరసింహరావు గారు ఈ దేశానికి ఇచ్చిన గొప్ప డైలాగ్ అది. చట్టం తన పని తాను చేసుకుంటుంది, ఆయన డైలాగ్ అది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఢిల్లీలో ఒక నేషనల్ మీడియా వాళ్ళు ఆయన పిలిచారు. ఈ అల్లు అర్జున్ ఇష్యూ ఫ్లేరప్ కావడానికంటే ముందు జరిగింది ఏంటంటే, ఇక్కడనేమో ఆయనను అరెస్ట్ చేశారు, అక్కడ చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు చాలా వెటకారంగా చాలా అసహ్యంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నా దేశ సైనికుడా, బార్డర్ కాపాడే సైనికుడా? నేను విన్నా, లైవ్ విన్నా. అవును, ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా ముఖ్యమంత్రికి? ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత లేదన్నా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సగానికంటే ఎక్కువ జనాభా ఆయనను అభిమానిస్తారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఒక తెలుగులేంది, భారతదేశం బీహారు, కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అంటే ఒక నార్త్ ఈస్ట్ ప్రజలు అభిమానించే ఒక నాయకుడి మీద, కథానాయకుడి మీద అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది. సినిమా పరిశ్రమతోని ఈయన ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఇప్పటిదాకా ఒక పూడ్చలేని గ్యాప్ అనేది మొదలైంది, రోజు రోజుకు పెరుగుతున్నది. తగ్గించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు పూర్తిగా కనీసము పుష్పగుచ్చం వేయడానికి కూడా ఇండస్ట్రీ రాలేదు ఆయన దగ్గరికి. ఒక చిరంజీవి, ఒక బాలకృష్ణ తప్ప, నాగార్జున ఆయన వైఫ్ తప్ప ఇంకెవరు పోలేదు ఆయన దగ్గరికి. నాగార్జున కూడా తర్వాత ఇది జరిగిన తర్వాత పోయినట్టున్నాడు. ఆయన పోయిండో మరి ఆయన మిస్సెస్ పోయిందో అయితే కనబడ్డది మీడియాలో. ఎందుకు ఆ గ్యాపు? ఎప్పటి నుంచి ఉంది ఆ గ్యాపు? నువ్వు రియల్ ఎస్టేట్లో వాళ్ళతో పెట్టుకున్నావా? నువ్వు పీసీసీ అధ్యక్షునిగా వాళ్ళతో గొడవపడ్డావా? లేకుంటే హైడ్రాలా చాలామంది సినిమా నిర్మాతలు, దర్శకులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి వాడికి, హీరోలకు కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ చాలా హీరోలకు, హీరోయిన్లకు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. ఎక్కడ మొదలైంది మీకు అసలు? నువ్వు బయట పెట్టాలి అది. ఎందుకంటే ఏదో గ్యాప్ లేకపోతే ఒక్క సినిమా ఫంక్షన్ కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలేదు? నార్మల్గా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా కనీసం ఒక 4-5 సార్లన్నా సంవత్సరానికి సినిమా పరిశ్రమలో ముఖ్యమంత్రి కనబడ్డ విజువల్స్ దొరుకుతాయి మనకు. బట్ ఒక్క విజువల్ చూపెట్టినా కరెక్ట్ చేయాలి నన్ను. ఎన్నడన్నా ముఖ్యమంత్రి ఏదైనా సినిమా ఫంక్షన్ వాళ్ళు పిలిచినలా పోయిండా? ఎందుకు ఈ గ్యాప్ నీకు? నీ కోపం అంతా ఎందుకు అల్లు అర్జున్ మీద చూపెట్టావు? అల్లు అర్జున్ది తప్పే కావచ్చు, బట్ ఆయన ఏమంటాడు, నాకు వద్దనంటే నేను ఆగిపోయేటోని, నాకు ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నాడు. అది కోర్టు ఎంక్వైరీ చేస్తుంది, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి చెప్పినా కూడా ఆయన. అయితే చెవు దగ్గర పోయి డీసీపీ మాట్లాడిన విజువల్ దొరికింది. చెవులు ఏం చెప్పిండు ఎవరు తెలుసు? ఎందుకంటే చనిపోయింది ఆమె అనే వార్త థియేటర్ దగ్గర తెలియలేదు. వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా హుటాహుటిని హాస్పిటల్ తీసుకుపోయారు. వెంటనే ఈయన లోపలికి వచ్చి ఈయనకు చెప్పాడు. అప్పటికి డాక్టర్లు డిక్లేర్ చేశారో లేదో మనకు తెలియదు. ఆ డీసీపీకి కానీ ఆ ఏసీపీకి కానీ ఆ పేషెంట్ చనిపోయిందనే విషయం ఎప్పుడు తెలిసింది? తెలిసినాక ఎంతసేపటికి వచ్చి అల్లు అర్జున్కి చెప్పారు? ఇవన్నీ ప్రశ్నలే కదా. ఆ ఏసీపీ చెప్పిన వర్షన్ మీడియాలో 2 రకాలుగా ఉంది. ఒకటే 2 నిమిషాల్లోనే 2 వర్షన్లు చెప్పాడు ఆయన. ఫస్ట్ వర్షన్ ఏం చెప్పిండంటే, నేను అల్లు అర్జున్ దగ్గర పోయి చెప్దాం అనుకునేసరికి వాళ్ళ మేనేజరు వాళ్ళంతా అడ్డుపడ్డారు. మేము చెప్తాం, మీరు మాకు చెప్పండి అని అన్నారు. మేము ఆయనకు చెప్పాము. చెప్పినాక తర్వాత వెంటనే మాట మార్చి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏసీపీ పోయి చెప్పినా కూడా రాలేదన్నాడు కదా, అది గుర్తొచ్చింది. అది గుర్తొచ్చి వెంటనే ఏం చెప్పిండంటే, మేము పోయి చెప్పినామని అన్నాడు. తప్పది. ఫస్ట్ వర్షన్ కరెక్ట్. ఈయన చెప్పడానికి పోయిండు, ఏం చెప్పడానికి పోయిండో మనకు తెలియదు, బట్ అక్కడ వాళ్ళు పోనీయలేదు. సెకండ్ డీసీపీ వచ్చిండు, డీసీపీ పోయి చెవులేదో చెప్పిండు. చెప్పినాక అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. బట్ ఏం చెప్పిండు? అప్పటికి చనిపోయిందనే వార్త కన్ఫర్మ్ అయిందా? డీసీపీకి తెలుసా అసలు? 3 గంటల రాత్రి నాకు తెలిసింది అన్నాడు. అంటే హాస్పిటల్లో డెత్ డిక్లేర్ చేసి మీడియా ద్వారా బయటకు వచ్చడానికి 4-5 గంటలు పట్టింది. డీసీపీకి ఎట్లా తెలిసి చనిపోయిందని? కాకపోతే బయట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పుంటాడు. అన్నాక ఫస్ట్ ఆయనే మా వాళ్ళు చూసుకుంటారులే, బౌన్సర్స్ ఉన్నారు కదా అని చెప్పుంటాడు. తర్వాత పోయిండు. అక్కడ ఆయన మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, కానీ అది కేసులో అంశమే కాదు. కేసులో పరిగణించాల్సిన అంశము చెప్తే విన్నడా
లేదా చెప్పకుండా వెళ్ళిపోయిందా, చెప్పినాక వేయండా అనేది ఈ కేసుకు సంబంధం లేని అంశం. ఇక్కడ కేసు ఎంతవరకు అంటే అల్లు అర్జున్ వచ్చిండు, తొక్కిసలాట జరిగింది, ఆమె చనిపోయింది, అంతవరకే కేసు. తర్వాత అల్లు అర్జున్ పోలీసులు చెప్తే వినడా వినలేదా పోయిండా అనేది ఎఫ్ఐఆర్లో అంశమే కాదు. అదేంటంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి రేవంత్ రెడ్డి దాన్ని ఉపయోగించుకున్నాడు. ముఖ్యమంత్రి క్యారెక్టర్ను, ముఖ్యమంత్రి పనితీరును మీరు కూడా అట్లా చేస్తున్నట్లు ఎందుకు అనుకోకూడదు? ఇది కాంగ్రెస్ పార్టీసే. నేను చాలా చట్టబద్ధంగా చాలా కన్విన్సింగ్గానే మాట్లాడుతున్నాను. ఎందుకు అనంటే ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఆంధ్ర పెత్తనాన్ని వ్యతిరేకించిన వాళ్ళల్లో నేను ఉన్నా. ఈ ఆంధ్రలో కొన్ని పెత్తందారీ సంస్థలు వెలిసినాయి. అందులో అల్లు అరవింద్ కూడా ఒకడు, దిల్ రాజు ఒకడు. ఆయన తెలంగాణ తట్టుకొని నిలబడ్డాడు. ఆయనను ఫస్ట్ నేను రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసింది దిల్ రాజుకు చైర్మన్ ఇచ్చినందుకు. ఇప్పటికి నేను ఆ విషయంలో నేను తప్పకుండా రేవంత్ రెడ్డిని అభినందిస్తా. ఎందుకంటే ఆంధ్ర పరిశ్రమ డామినేషన్ను వ్యతిరేకించిన వ్యక్తిగా దిల్ రాజును వెల్కమ్ చేస్తాను. ఆంధ్ర సినిమాలు తీసే టైంలో ఆంధ్ర నిర్మాతలు తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నప్పుడు కూడా సినిమాను అడ్డుకోకూడదని నేను అడ్డుపడ్డ వ్యక్తిని. ఒకరోజు వీళ్ళందరూ వచ్చారు కోదండరామ్ ఇంటికి. అదే అదూర్స్ అనే సినిమాను ఆపిన్లు దాన్ని రిలీజ్ చేయనిస్తలేరు అని అంటే నేను కోదండరామ్ దగ్గరికి నేనే తీసుకుపోయినా వీళ్ళందరినీ. జేఏసీ చైర్మన్గా మీరు ఇంటర్ఫియర్ కండి, మీరు చెప్పండి. అప్పుడు కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయి, డబ్బులు తీసుకొని అదూర్స్ సినిమా రిలీజ్ చేయించింది, తప్పది. కోదండరామ్ గారి దగ్గరికి దిల్ రాజును, ఆ సినిమా నిర్మాతను, వాళ్ళందరినీ తీసుకుపోయి సినిమాను ఆపొద్దని చెప్పి కోదండరామ్ గారితో చెప్పించిన నేను. నాకు ఇప్పుడు పరిశ్రమ మీద రెండు కోణాలు ఉంటాయి. ఒకటి సినిమాలను అభిమానించే వ్యక్తిగా పవర్ఫుల్ మీడియా సినిమా కాబట్టి హీరోలను కానీ వాళ్ళ సినిమాలను కానీ వ్యతిరేకించకూడదు. ఎట్ ది సేమ్ టైం వివక్షను ఏదైతే చూపెడుతుందో తెలంగాణ పట్ల, భాష పట్ల కానీ, తెలంగాణ 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్యకర్తల పట్ల కానీ, దర్శకుల పట్ల కానీ, నటుల పట్ల కానీ వివక్షను మాత్రం ఎండగట్టినాం, వ్యతిరేకించినాం. అటువంటి వాళ్ళని కూడా అడ్డుకున్నాం. దేని దానికే ఉండాలి. ఇక్కడ కూడా ఆంధ్రలో పుట్టిపోయి అంటే ఆయన ఆంధ్రలో పుట్టిండో అల్లు అర్జున్ తెలంగాణలో పుట్టిండో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన పుట్టే నాటికే ఇక్కడ సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఆ ఫ్యామిలీ ఆంధ్ర ఫ్యామిలీ అయినంత మాత్రాన వాళ్ళ సినిమాలను మనం చూడట్లేదా? ఆ కారణంతో నేను అల్లు అర్జున్ను వ్యతిరేకించాలా, రామ్ చరణ్ తేజాన్ని వ్యతిరేకించాలా? ఎందుకంటే నటుల్లో మనం చూసేది నటన. అవును. ఇప్పుడు గొప్ప నటన ప్రదర్శించుడు రామ్ చరణ్ తేజ అని ఆ సినిమాను చూస్తాం మనం. వ్యక్తిగతంగా ఆయన ఎందుకు, అందుకే నేను నా పర్మనెంట్ డైలాగ్ ఒకటి ఎందుకు వచ్చాను, 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. సూర్యుని చూపెడితే వేలును చూడొద్దంట. నువ్వు పుష్ప సినిమా చూడు, అక్కడ చూడాల్సింది నటనను చూడు. అంటే ఏది ఎట్లున్నా మన కోపాన్ని కూడా ఛానలైజ్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు అర్జున్ మీద కోపం. ఇక్కడ కోపం ఎవరి మీద రావాలి? ఈ వ్యవస్థ విఫలమైంది, హోంశాఖ విఫలమైంది, పోలీస్ శాఖ విఫలమైంది. ఎఫ్ఐఆర్ సంబంధించే మాట్లాడుతున్నాను నేను. క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అంటే చెప్తే బోడా బయటికి. ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిందే ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందని. తదనంతరం ఏం జరిగింది నీకెందుకే? నువ్వు ముఖ్యమంత్రి కదా. తదనంతరం కేసులో అంశం అది. ఆ బిడ్డను ఓదార్చలేదు, హాస్పిటల్ పోయి చూడలేదు. ఒక ముఖ్యమంత్రి నీకు అవసరమా ఇవన్నీ మాట్లాడడం? అది ప్రజల విఘ్నతకు వదిలేయాలి. ఆ విషయంలో నువ్వు గుచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే ఆయన స్పీచ్ అంతా కూడా ఉన్నది అక్కడ. అంతవరకు పోలీస్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది అనే దాని మీద ఆయన జవాబుదారీ. బట్ అది చెప్పలే. అది తప్పించుకోవడానికి ఈ చెయ్యి ఒప్పుకుంటా వేయండు, పరేడ్ చేసిండు. ఎక్కడ చేసిండు? ఒక డీసీపీ పోయి అన్నాడు, సార్ ఈ జనాలంతా పోవాలంటే మీరు పైకెక్కి ఇట్లా చెయ్యి ఊపండి అని. ఆ డీసీపీ చెప్తే పోయి ఆయన అద్దం దించుకొని పైకెక్కి ఇట్లా అన్నాడు. ఆయన కూడా చెప్పిండు ప్రెస్ మీట్లా, డీసీపీ చెప్తే నేను ఆ ప్రజలను ఇట్లా వేవ్ చేశాను నా హ్యాండ్స్ అని చెప్పేసి. అంటే వాస్తవాలన్నీ పక్కకు పెట్టి తన బాధ్యతను తప్పించుకోవడానికి, బాధ్యత రాహిత్యాన్ని సమర్థించుకోవడానికి తన తప్పులను అల్లు అర్జున్ తప్పుగా చూపెడుతున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఒక్క తెలుగులోనే లేరు, దేశమంతున్నారు. ఏ రాష్ట్రంలో జరగనిది క్రౌడ్ దేశవ్యాప్తంగా అన్ని భాషలు వస్తే అన్ని భాషలు అదే ఉన్న క్రౌడ్ విపరీతంగా వసూలు వచ్చిన సినిమాకు డౌట్ లేదు అందులో. కానీ ఇక్కడనే జరిగిన ఒక ఘటన కాబట్టి ఈ చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతున్నది. దీనికి ముగింపు ఎక్కదంటారు? అంటే ఇట్లాంటివి జరగకూడదంటే ఈ మార్షల్స్ ఉన్నారు కదా, మా మార్షల్స్ అంటాం అసెంబ్లీలో, బయట వీళ్ళని బౌన్సర్స్ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు. ఈ ప్రైవేట్ సైన్యాన్ని
విత్ ఇన్ ది 4 వాల్స్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ సంధ్యా థియేటర్ లాంటి కాడ బహిరంగంగా పోలీసులకు ప్రత్యామ్నాయంగా వాళ్ళని వాడకూడదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీస్. వాళ్ళు అక్కడ అర్జున్ తప్పు పట్టును. ఎందుకంటే బౌన్సర్స్ పోలీసులను కూడా నెట్టేసిందని పోలీసు చెప్పారు. అవును. ఒకవేళ అది నిజమే అయితే అది వాళ్ళ తప్పు అవుతుంది. రెండవది, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనైనా బౌన్సర్స్ విషయంలో ఆనంద్ గారు అన్నారు, సివి ఆనంద్. ఆయన అంటే నాకు చాలా అభిమానం. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆయన ఇక్కడ పనిచేశాడు. చాలాసార్లు మమ్మల్ని అరెస్ట్ కూడా చేశాడు ఆయన. తెలంగాణ అన్నే కదా. ఆయన తెలంగాణ అయినా కూడా ప్రభుత్వ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో దిట్ట. సో మా ఇద్దరిది వాగ్వివాదంతో మొదలైన పరిచయం. ఎందుకంటే 2002లో ఈ ఎన్నికలు జరిగినాయి, ఏది మున్సిపాలిటీకి. నాయన నరసింహారెడ్డి మేయర్ క్యాండిడేట్. అయితే నేను ఆయన కలిసి ఒక క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తే పోయి ఆనంద్తో గొడవపడ్డాం నారాయణగూడ పోలీస్ స్టేషన్లో, డీసీపీ ఉన్నప్పుడు. అంటే ఆయన చట్టాన్ని అమలు చేయడంలో సివి ఆనంద్ పర్ఫెక్ట్ ఉంటాడు. ఆయనే బయట చెప్పాడు, ఈ బౌన్సర్స్ చేయబట్టి ఈ సమస్యలు వచ్చినాయి. వాళ్ళు పోలీసులను కూడా లెక్క చేయకుండా విపరీతంగా నెట్టేశారు. ఆ నెట్టేయడం వల్లనే బహుశా పడిపోయి ఉంటుంది. అయితే దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంది? రేవంత్ రెడ్డి ఫోకస్ చేయాల్సిన అంశం కూడా అదే. అల్లు అర్జున్ కాదు ఫోకస్ చేయాల్సింది. ఈ బౌన్సర్స్ రావడం వల్ల వాళ్ళే కంట్రోల్లోకి తీసుకున్నారు. అది మా వాళ్ళు చేయాల్సిన పని అది. ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదంటే బౌన్సర్స్ను వాళ్ళ 4 గోళ్ల మధ్యలోనే ఏ ఫంక్షన్ పెట్టుకోవాలి. బయటకు వచ్చినప్పుడు ఆ బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఇద్దరికి ఆ బాధ్యత అప్పచెప్తే ఒకరికొకరు తోసుకుంటారు. ఇటువంటి అనార్థాలు జరుగుతాయి. కాబట్టి ఒక ఖచ్చితమైన నియంత్రణ తీసుకురావాలి. బౌన్సర్స్ విషయంలో ఖచ్చితమైన నియంత్రణ తీసుకురావాలి. ఆయన ప్రైవేట్ సైన్యం కానీ బౌన్సర్స్ కానీ బయట లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండకూడదు. వాళ్ళ పోలీసులకు సహకరించే విధంగా ఉండాలి, కానీ పోలీసులను నెట్టిపడేసి హీరోని లోపలి పంపే విధంగా ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ రేవంత్ రెడ్డి కనుక తన ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకొని అప్పుడు అల్లు అర్జున్ మీద ఏ ఆరోపణలు చేసినా కూడా జనం గ్రహించేవాళ్ళు. బట్ తన వైఫల్యాన్ని సమర్థించుకోవడానికి అల్లు అర్జున్ను అలా బలిపశం చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టినా కూడా చట్టం తన పని తను చేసుకుంటుందని చెప్పొచ్చు కదా. క్యారెక్టర్ అసాసినేషన్ అసెంబ్లీలో ఎందుకు చేశావు? ఆ విజువల్ వేయండి మీరు. కావాలని అల్లు అర్జున్ను బ్లేమ్ చేయడానికి ఎంత ఒక ఆయన రచయితో కాదో నాకు తెలియదు రేవంత్ రెడ్డి, కానీ ఒక రచయిత కూడా కళ్ళకి నీళ్లు తప్పించే విధంగా మాట్లాడాడు. ఆ తల్లి పడిపోయాక కూడా చనిపోయాక కూడా బిడ్డను పట్టుకొని అట్లే ఉంది. ఎంత హృదయ విదారకంగా చెప్పాడు. ఇదంతా ఎడదారి తీస్తుంది. అల్లు అర్జున్ను టార్గెట్ చేయడానికి కదా నువ్వు మాట్లాడేది? అవసరమా ఇదంతా నీకు? ఇది తన పరిధి దాటి అవసరం లేని విషయాలను నాన్ ఇష్యూస్ను ఇష్యూ చేయడంలో ఎవరికైనా ఆస్కార్ ఇవ్వాలన్నా నోబెల్ ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి కంటే గొప్పవాడు అయితే వాడు ఉంటాడు ప్రపంచంలో. ఇట్లా చేస్తే ఎట్లా అభిమానిస్తాం బుచ్చన్న రేవంత్ రెడ్డిని? ఆయనకు ఆ దేవుడు జ్ఞానం ఇవ్వాలని, మంచిగా తెలంగాణ 4 కాలాల పాటు పరిపాలన చేయాలని, కేసీఆర్ వదిలిపెట్టిన అసంపూర్ణ లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రజల మనసులను గెలుచుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరికి రాని ఒక యంగ్ ఏజ్లో గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది. బట్ దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు, ఉపయోగించుకోవడం లేదు. ఓ థింక్ ట్యాంక్ లేదు, అన్నీ తనే అయిపోయాడు. ఫ్రీడమ్ ఇచ్చిండు కానీ ఎవరిని పని చేసుకొని ఇస్తలేడు. కేసీఆర్ ఏమో ఆ ఫ్రీడమే ఇవ్వలేదు మంత్రులకు. ఈయన ఫ్రీడమ్ ఇచ్చిండు కానీ ఎవరి దగ్గర డబ్బులు పెట్టలేదు. ఎవరు ఏ పని చేయడానికి కూడా అవకాశం లేని విధంగా ఫ్రీడమ్ ఇచ్చాడు. పోయి కలవడం కాదు కదా ఫ్రీడమ్ అంటే. ఒక ఇరిగేషన్ మినిస్టర్ తను అనుకున్న ప్రాజెక్టులకు డబ్బులు పెట్టగలగాలి. ఒక ఫైనాన్స్ మినిస్టరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇచ్చేటట్టు ఉండాలి. ఒక వ్యవసాయ శాఖ మంత్రి తను క్లస్టర్స్ డిసైడ్ చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేటట్టు ఉండాలి. ఒక ఐటీ శాఖ మంత్రి మౌలిక వసతులు కల్పించడానికి తను పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలి. ఒక పరిశ్రమ శాఖ మంత్రి తను ఏదైతే అనౌన్స్ చేశాడో అవి నెరవేర్చే విధంగా ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఎక్కడుంది? ఏ మంత్రి హ్యాపీగా ఉన్నాడు? ఎందుకు నేను రేవంత్ రెడ్డి పొగడాలి? ఏం చేసిండని పొగడాలి? ఈ 1 ఇయర్ పాలనలో గొప్ప విజయాలు ఏమన్నా సాధిస్తే తప్పకుండా ఆయనను కీర్తిస్తుంటివి. కేసీఆర్ వైఫల్యాలను ఎట్లా ఉండగట్టినామో రేవంత్ రెడ్డి విజయాలను కూడా అట్లే మనం ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఏం విజయాలు ఉన్నాయి చెప్పడానికి ఏమన్నాయా? ఇంపార్షియల్గా ఉంటాను నేను. అట్లా ఒకరికి వ్యతిరేకం ఒకరికి అనుకూలం కాదు. సినీ పరిశ్రమ పట్ల ఇవాళ ఆయన చేసేదానివల్ల ఏం జరగబోతుందో తెలుసా? పరిశ్రమ తరలిపోతున్నది ఆంధ్రకు. ఇవాళ బెనిఫిట్ షోలు రద్దు చేశాడు. ఎవరు నష్టపోయేది? నీకు ట్యాక్స్ రెవెన్యూ మొత్తం తగ్గింది.
నీ అనుకున్న అంచనాల ప్రకారం వస్తలేదు. వాళ్ళు ఏదో బెనిఫిట్ షోలు వేసి అందులో వచ్చే అమౌంట్లో నీకు ట్యాక్స్ కడతాను కదా. రద్దు చేస్తే నష్టం నీకు అవ్వాలక. ఒక్క ఇన్సిడెంట్ జరిగిందని పాలసీ మార్చకూడదు. ఎందుకంటే లా ఆఫ్ యావరేజెస్ అని ఉంటాయి. ఎన్నోసార్లు తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. కానీ చనిపోయిన ఇన్సిడెంట్ ఇది ఒక్కటే ఇక్కడ థియేటర్ల దగ్గర. అటువంటప్పుడు ఒక్క ఫెయిల్యూర్కు పాలసీని మార్చుకోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు ఇవన్నీ చేస్తే నీకు పరిశ్రమ ఉంటుందా ఇక్కడ? చెన్నారెడ్డి 1978 నుంచి ఎంతో కష్టపడి నాగేశ్వరరావు లాంటి వాళ్ళను, ఎన్టీఆర్ లాంటి వాళ్ళని ఒప్పించి ఆ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ఇండస్ట్రీని పెరిగేటట్టు చేస్తావా, పోయేటట్టు చేస్తావా? నీ వైషమ్యాలను, నీ విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలి. నువ్వు సీఎం స్థాయిలో ఉన్నావు. నువ్వు పిలిస్తే ఏ నిర్మాత రాడు నీ దగ్గరికి? ఏ నిర్మాతల మండలి రాదు, ఏ దర్శకుల మండలి రాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాదా? కూర్చోబెట్టాలి, సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. కేసీఆర్ ఒకటి చేస్తానని చేయలేదు, అది చేయి, నువ్వు గొప్ప పేరు వస్తుంది. ఏంటంటే ఈ ఫిలిం పూణే లాంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్నాడు ఆయన. బట్ బడ్జెట్ కారణాల వలనో పోస్ట్పోన్ అవుతూ అది చేయలేకపోయాడు ఆయన. నువ్వు చేయ అది. ఇప్పుడు ఏమంటాం, అది వైజాగ్ తరలిపోతున్నది కదా ఇండస్ట్రీ. నువ్వు అవన్నీ చేయకుండా ఇంకా వాళ్ళతో కక్ష పెంచుకునే విధంగా టార్గెట్ చేసి ఇట్లా చేస్తే సినీ పరిశ్రమకు నీకు మధ్య వెల్తి పెరుగుతుందా, తగ్గుతుందా? ఒక ముఖ్యమంత్రికి ఇది అవసరమా? ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది కదా నీకు. నీ ప్రధాన సమస్య ఇప్పుడు డబ్బు లేకపోవడమే కదా. మరి వచ్చే ఆదాయాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు దెబ్బతీస్తావు? శ్యామ్ బెనగల్ హైదరాబాదీ, తెలంగాణకు సంబంధించిన వారు, తెలుగువారు. వారి జీవితం మీకు తెలిసినంత వరకు చెప్పండి. శ్యామ్ బెనగల్ మీరు అన్నట్టు పక్కా తెలంగాణ. అతను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఆ సినిమాలు తీయడం నేర్చుకున్నది కూడా ఇక్కడే. ఆయన 90 ఏళ్ళు ఇవాళకి, దాదాపు 90 ఏళ్ళ వయసులో ఆయన నిన్న మరణించారు. ఈరోజు అంత్యక్రియలు ఉన్నట్టున్నాయి. ముంబైలో చనిపోయాడు. ఆయన పుట్టింది తిరుమలగిరి, సికింద్రాబాద్ తిరుమలగిరి. అంటే మనము కరీంనగర్ పోయే రోడ్ బొలారం. మరి వాళ్ళ ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు. తెలంగాణ మారుమూల గ్రామం నుంచి వచ్చిండా, లేకుంటే వేరే స్టేట్ నుంచి వచ్చిండా. బట్ 1930sలో ఆయన జననం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన బాల్యంలో చదువంతా ఇక్కడే, ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ. ఎంఏ ఎకనామిక్స్ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో, ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందే. సో 12వ ఏటనే ఆయన కెమెరా పట్టుకొని ఆ రోజుల్లోనే ఆ సినిమా తీయాలనే ఒక అభిలాషతోని తీయడం మొదలుపెట్టాడు. వెరీ యంగ్, హై స్కూల్లో ఉన్నప్పుడు. తర్వాత మొట్టమొదటి సినిమా అంకుర్ నాకు తెలిసి 73-74 ఆ టైంలో వచ్చింది. ఫస్ట్ పిక్చర్ చూశాను నేను. ఆయన అదే తీసిన ఫస్ట్ ఫిలిం వరంగల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయన ఫస్ట్ ఫిలిం చూడగానే చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఒక హిందీ సినిమాలో తెలుగు భాషలో డైలాగులు కొన్ని పెట్టాడు ఆయన. అయితే ఆ అంకుర్ కానీ, తర్వాత వచ్చిన నిశాంత్, తర్వాత వచ్చిన మంథన్, ఆ తర్వాత వచ్చిన భూమిక, ఇవన్నీ కూడా ఏంటంటే వరుసగా ఒక 4 సంవత్సరాలు ఏ సినిమా తీసినా కూడా ఒక 1 year ఆయన దాని మీద వర్క్ చేసేవాడు. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉండేది. ప్రతి సినిమా కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్. అన్ని సినిమాలు ఇక్కడ హిందీ సినిమాలే, అన్ని హిందీ సినిమాలే ఆయన తీసినాయి. తర్వాత కాలంలో చాలా వచ్చాయి. అయితే ఈ అంకుర్ కానీ, నిశాంత్ కానీ ఈ తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్ మీద, ఈ భూస్వామ్య వ్యవస్థ అప్పుడప్పుడే ఈ నక్సలైట్ ఉద్యమాలు వచ్చిన సందర్భం. అంటే మాలాంటి యువకులం అంతా కూడా ఆ వైపుగా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలనే చైతన్యాన్ని ఇస్తున్న టైం అది. వాస్తవంగా చెప్పాలంటే గద్దర్ పాటలు ఎంత ప్రభావితం చేసినాయో, శ్యామ్ బెనగల్ సినిమాలు కూడా తెలంగాణ యువత మీద అంత ప్రభావం చూపుతాయి. అంత ఉన్నదా? ఉంది దాదాపుగా. అంటే ఎడ్యుకేటెడ్ యూత్ అంతా కూడా ఆ సినిమాలు చూసి కొద్దిగా తెలంగాణ రూరల్ వాళ్ళేమో హిందీ సినిమా కదా అని చూడకుండొచ్చు. బట్ ఇది ఆ రోజుల్లో సంచలనం ఆ సినిమాలన్నీ. అంకుర్ ఒక సంచలనం, నిశాంత్ ఒక సంచలనం. ఆ భూస్వామ్య ఫ్యూడల్ సంస్కృతికి వ్యతిరేకంగా కొన్ని లవ్ స్టోరీస్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాలు ఉండేది. చాలామంది స్మితా పాటిల్, షబనా ఆజ్మీ, వీళ్ళు పేర్లు మర్చిపోయినా, మన ఓంపురి, ఇంకో ఇద్దరు
విలన్లు ఉండేవాళ్ళు. నసీరుద్దీన్ షా నజీరుద్దీన్ షా వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి పాపులర్ చేసింది షాన్ బెనగల్. మహానటుడు, చాలా మామూలు గొప్ప వాళ్ళు కాదు వాళ్ళు. నటులను గొప్ప ఓంపూరి ఎంత గొప్ప నటుడు. మహానటుడు. అసలు ఆయన ముఖం చూస్తే వాడు సినిమాలకు రానియాడు. నీ అన్ని మచ్చలు ఏందే నువ్వు అందంగా లేవంటారు. నజీరుద్దీన్ షా ఎంత గొప్ప నటుడు. ఇంకా చాలామంది ఉన్నారు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, బాగా ఎదిగిన వాళ్ళు. ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు అతని జీవితం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కాదు, సికింద్రాబాద్లో దక్కన్ క్రానికల్ పోతుంటే మూల మీద ఒక డైమండ్ హోటల్ అనుకుంటా, డైమండ్ కేఫ్ సంథింగ్ ఏదో కేఫ్ ఉంది, ఇప్పటికి ఉంది ఆ కేఫ్. అయితే ఆయన ఎప్పుడు అందులోకి వచ్చి బన్ ఛాయ్, డబల్ రొట్టె ఛాయ్ తాక్కుంటూ ఆ స్క్రిప్టులు రాసుకున్నట్టు అక్కడనే హోటల్లో కూర్చొని అక్కడనే హోటల్లో కూర్చొని. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయినాక కూడా ఆయన ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా అక్కడ పోయి ఛాయ్ తాగి ఆ స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయనకు వెరీ బిగినింగ్లోనే రెండో సినిమా మూడో సినిమా తీయగానే నిశాంత్, భూమిక కంటే ముందే మంథన్ ఆ సినిమా కాగానే ఆయనను గౌరవించింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ను, నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ను, అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే చాలా గొప్పగా రాశాడు అనుకుంటాం, కానీ చదవం. నేనైతే ఇప్పటికి నేను కమిట్ అవుతున్నా. నేను 50 ఏళ్ళ కింద ఆ బుక్ను కొన్నాను, మళ్ళీ 30 ఏళ్ళ కింద కొన్నా, 20 ఏళ్ళ కింద కొన్నా, బట్ ఆ బుక్ని ఇప్పటివరకు చదవలేను. కానీ ఎందుకంటే ఈ అడావిడి లైఫ్ అంత 500 పేజీలు అది. అయితే సినాప్సిస్ తెలుసు, డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ ఏం రాశాడని తెలుసు, బట్ డెప్త్గా ఎన్నడూ పోలే. బట్ నేను షాన్ బెనగల్ సీరియల్ చూశాను, భారత్ ఎక్ ఖోజ్. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా ఆర్యన్స్ ఈ దేశానికి ఎట్లొచ్చారు, ఆనాటి చరిత్ర, సింధులోయ నాగరికత కాలం నుంచి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆయన రాశాడు. దాన్ని ఈయన పిక్చరైజ్ చేశాడు, చాలా అద్భుతంగా తీశాడు. ఇప్పటికీ మీకు షాన్ బెనగల్ భారత్ ఎక్ ఖోజ్ అని కొడితే సీరియల్స్ అన్నీ మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఇప్పటికీ ఎంత అద్భుతంగా అప్పటి గ్రామీణ జీవితాన్ని ఎట్లా చిత్రించాడు. ప్రిమిటివ్ సమాజం అది, ఆర్యన్ సంస్కృతి, ఇక్కడ ద్రావిడ సంస్కృతి, వాళ్ళు ఎట్లా ఇక్కడికి దాడులు చేశారు. అలా నెహ్రూ రాసిందంత కరెక్ట్ అని నేను చెప్పను, బట్ నెహ్రూ రాసిన దాన్ని యథాతథంగా ఆయన చిత్రించాడు. ఏమన్నా అడిషన్స్ చేశాడా లేదా చరిత్రకారులే చెప్పాలి. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ భారత్ ఎక్ ఖోజ్. ఆ తర్వాత ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. చాలా తక్కువ మందికి వస్తుంది అది. ఫస్ట్ తెలంగాణలో జయరాజ్కి వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. జయరాజ్ చాలా కాలం వరకు అతను తెలంగాణ వాడని మనకు తెలియదు. తెలంగాణ ఉద్యమంలోనే మనకు కరీంనగర్ నుంచి పోయి ఆ రోజుల్లో మూకీ సినిమాల కాలంలో అంత పాపులర్ అయ్యిండు, బొంబాయిలో సెటిల్ అయ్యిండు, పృథ్వీరాజ్ కపూర్ కాలం నాటివాడు, ఆయనతో సమానంగా హీరోగా చలమని అయ్యిండు అని చెప్తే రోమాన్లు ఎక్కబడుస్తాయి. తెలంగాణ కదా, గూస్ బంప్స్ అంటారు. గూస్ బంప్స్. అయితే ఆ జయరాజ్ తర్వాత మళ్ళీ నాగేశ్వరరావుకి ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఈయనకి ఇచ్చారు షాన్ బెనగల్కి. షాన్ బెనగల్ ఇంకొక గొప్ప మాట చెప్పాలి మనం ఆయన గురించి. ఆయన సుస్మాన్ అనే ఒక సినిమా తీశాడు. సుస్మాన్ అదేంటంటే చేనేత కార్మికుల జీవితాల మీద. పోచంపల్లికి వచ్చి నెలల కొద్ది ఉన్నాడు అక్కడ. నెలల కొద్ది ఉండి ఆ సినిమాలో హీరో ఓంపూరి అనుకుంటా బహుశా, ఆ హీరోయిన్ స్మితా పాట్లో మరి శబనాజ్మో, చాలా రోజులైంది మర్చిపోయినా. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ డే చూసేది షాన్ బెనగల్ సినిమాలు. అయితే ఆ సుస్మాన్ వచ్చేదా అంటే క్వాలిటీ పీపుల్ వచ్చేవాళ్ళు, సెలెక్టివ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అని అన్నీ కూడా ఇట్లా గుంపుల కొద్ది థియేటర్లో రిలీజ్ అయ్యేవి కావు. ఒక థియేటర్లో బాహుబలి, పుష్ప కాదు, ఒక థియేటర్లో వచ్చేది. చూసి వచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీ ఎక్కువయ్యేది. కొంతమందికి షాన్ బెనగల్ ఎట్లాంటి సినిమాలు తీస్తాడో ఆయన ముద్ర తెలుసు. ఇప్పుడు సత్యజిత్ రాయ్ ఉన్నాడు, ఆయనను అభిమానించేవాళ్ళు షాన్ బెనగల్ని అభిమానించేవాళ్ళు. ఎందుకంటే బెంగాలీ రూరల్ లైఫ్ని కళాత్మకంగా చిత్రించింది సత్యజిత్ రాయ్, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. ఆ సత్యజిత్ రాయ్ వీళ్ళందరికీ ఆదర్శం. షాన్ బెనగల్కి మృణాల్ సేన్ కేరళ, వీళ్ళందరికీ ఆదర్శం సత్యజిత్ రాయ్. సో ఆయనకి ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తీశాడు షాన్ బెనగల్. సుస్మాన్ తీసినప్పుడు పోచంపల్లిలో కంటిన్యూగా హీరో హీరోయిన్ వాళ్ళు ఇంపార్టెంట్ యాక్టర్స్ యూనిట్ నెలల కొద్ది ఉన్నది పోచంపల్లిలో. ఇప్పటికి పోచంపల్లి వాళ్ళు ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు, షాన్ బెనగల్తో వాళ్ళకు నిత్య సంబంధాలు ఉండేటి. చాలామంది జీవితాలను ప్రభావితం చేశాడు షాన్ బెనగల్. అక్కడ హీరోయిన్ అనుకుంటా చీర ఎట్లా నేయాలనో ఓంపూరి నేర్చుకొని ఆ చీరను ప్రజెంట్ చేశారు. వాళ్ళ ఆ హీరో
వాళ్ళ జీవితాలతో ఎంత మమేకమైందంటే రోజు కొద్దిగా రోజు కొద్దిగా సినిమా అయిపోయే వరకు ఆ చీరని నేర్చుకున్నాడు. నేర్చుకున్నాడు, నేసిండు. ఉమ్. సో మళ్ళీ చూడొచ్చు, సుస్మాన్ దొరుకుతుంది మనకు ఫిలిము. అంటే అంత గొప్ప సినిమాలు తీశాడు. అంటే ఒక తెలంగాణ వ్యక్తి అయి ఉండి ఇక్కడ గుర్తింపు రాక, ఇక్కడ తెలుగు సినిమాలలో ఆయనకి ఏం ఆదరణ రాలే. ఎందుకంటే ఆంధ్ర పెత్తనం జరుగుతున్న రోజులు అవి. ఉమ్. ఉమ్. అటువంటప్పుడు ఆనాడు పైడి జయరాజ్ కానీ ఎర్లీ డేస్లో, తర్వాత వచ్చిన శ్యామ్ బెనగల్ కానీ, వీళ్ళు బాంబే ఫిలిం ఇండస్ట్రీకి పోయి దేశాన్ని శాసించారు. వాళ్ళు సినిమా రంగాన్ని శాసించారు. మొఘల్ ఆఫ్ దక్కన్ అంటారు ఆయన. అవును. కానీ అంత అంత స్థాయికి వెళ్ళిన వాళ్లకు ఒక తెలుగులో సబ్ రీజియన్ ఆంధ్ర వాళ్ళ చేతులకు ఎట్లా వెళ్ళిపోయింది మొత్తం ఇండస్ట్రీ అంతా? అంటే ఆయన ప్రతిభను దేశం అంతా గుర్తించింది. వాళ్ళు తప్ప. కానీ ఒక మన తెలుగు వాళ్ళు తప్ప. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఇటువంటి వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం ఉండే. బట్ అది ఎన్నడూ జరగలేదు. నాకు చాలా బాధ ఏమనిపిస్తుంది అంటే, మీరు నన్ను అంటారు కానీ కేసీఆర్ను బాగా తారీఫ్ చేస్తాడు, పొగుడుతాడని. మంచిని మంచి అని చెప్తా, చెడుని చెడని చెప్తా. నాకు కేసీఆర్ పట్ల బాగా కోపం వచ్చిన ఒక సందర్భం ఉంది. ఇప్పుడు మీరు అడిగితే కూడా ఎప్పుడెప్పుడు ఏ నాయకుని మీద మీకు బాగా కోపం ఎప్పుడు వచ్చిందంటే, కేసీఆర్ మీద నేను ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా, చంద్రబోస్కి ఆస్కార్ వస్తే గౌరవించలేదు. ఇలా మనం గొప్ప అచీవ్మెంట్ అది. ఇలా అల్లు అర్జున్ ఏదో ఈ బాధ పెడుతున్నది గవర్నమెంట్ అని అంటున్నాం, వాస్తవం అది. కానీ చంద్రబోస్ ఎంత బాధపడ్డాడు తెలుసా? చంద్రబోస్ నాకు ఆస్కార్ తీసుకున్నాక అమెరికాలో కలిశాడు. ఆస్కార్ తీసుకున్న ఒక 4-5 రోజులకే న్యూజెర్సీలో. నేను డైరెక్ట్ అన్నా, మీరు హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి కేసీఆర్ గారి ఇంటికి రావాలి, మీకు ఆయనతో ఫిల్ స్టేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పాను. కానీ వీళ్ళు ఎవరు నా ఫోన్లో ఎత్తిన పాపన పోలే, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు. తర్వాత గంగుల కమలాకర్ గారు మంత్రి, ఆయనకు చెప్పాను. ఆయన చాలా ట్రై చేశాడు. ఆయన కూడా కమిట్ అయ్యాడు చంద్రబోస్కి, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రావాలన్న ప్రగతి భవన్. కానీ ఎంతో హోప్తో చెప్పాము మేము. ఇప్పుడు ఎందుకో ఆయన అసలు పివి సింధుకు, సానియా మిర్జాకు, వీళ్ళందరికీ కోటి రూపాయలు ఇచ్చినవాడు ఒక ఆస్కార్ అంటే ఏంది అది? ఇంకోటి, ఆస్కార్ దేనికి వచ్చింది? రచనకు వచ్చింది, సంగీతానికి. రచనకు వచ్చినప్పుడు ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ముఖ్యమంత్రులలో సాహిత్యం పట్ల అభిమానం ఉన్న ఒకరిద్దరిలో కేసీఆర్ ముందుంటాడు. పాట విలువ తెలుసు, రచన విలువ తెలుసు, పాటలో పదాలను సమకూర్చగలిగే తెలివి ఉంది. చంద్రబోస్ పాటలను కూడా సంస్కరించగలిగేంత తెలివి ఉన్నాడు. మరి ఎందుకు ఆయనను గౌరవించలేదు అనేది అర్థం కాదు. ఆయన నోటీస్ తీసుకుపోలేదా అంటే మినిస్టర్ గారు తీసుకెళ్ళారు. అంటే చెప్పినట్రా? ఎన్నోసార్లు నేను మెసేజ్ పెట్టాను సంతోష్కి, బట్ చంద్రబోస్ను గుర్తించలేదు. ఇది ఒక సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే, ప్రపంచ తెలుగు సభలు చేశారు కదా, తెలుగు మహాసభలు, అందరిని పిలిచారు కానీ చంద్రబోస్ను పిలవలేదు. ఆయన ఎన్నోసార్లు బాధపడ్డాడు. అప్పుడు అన్నా, నేను ఆస్కార్ తీసుకున్నాక, సరే అప్పుడు గౌరవించలేదు, ఇప్పుడు నీకు డబల్ గౌరవం నీకు వస్తుంది. నాకు ఏ నమ్మకం అంటే, పివి సింధును, సానియా మిర్జాన్ లాంటి వాళ్ళను ₹1 ఇచ్చి వాళ్ళని గౌరవించిండు కదా, ₹1 ఏ పైన పర్లేదు, ఓ షాల్ కప్పి గౌరవిస్తాడు అనే నమ్మకంతో చెప్పినా నేను. అప్పుడు నువ్వు అవమానం జరిగిందని బాధపడ్డావు, ఇప్పుడు అది భర్తీ అవుతుంది అంటే ఏందన్నా? తెలంగాణ అంటే తెలంగాణలో ఎవరు ఏంది అనేది ముఖ్యమంత్రి తెలియకపోతే ఎట్లా? సినిమా రంగంలో వేటూరు సుందరరామూర్తి, సిరివెన్నెల తర్వాత ఆ స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబోస్. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం ఉండదు. ఎందుకు అట్లా? ఏమైందో తెలియదు. ఆయన ఎవరిని నమ్ముకుంటాడో, వాళ్ళు ఏం రాసిస్తారో, ఏ పేర్లు పెడతారో. దేశపతి గారిని అడిగితే పొరపాటు అయిందని అన్నాడు. చంద్రబోస్ను మర్చిపోయే వ్యక్తేనా? అప్పుడంటే మర్చిపోయిన సంగతి కూడా కేసీఆర్ గారి నోటీసులోకి వెళ్ళిపోయింది. మరి తర్వాతనైనా ఒక ఛాన్స్ వచ్చింది కదా ఆయన గౌరవించుకోవడానికి. ఎవరికన్నా వచ్చిందా రచనలో? భారతదేశంలో ఎవరికన్నా రచనలో ఆస్కార్ అవార్డు ఫస్ట్ టైం ఆయనకే వచ్చింది. గుల్జార్ లాంటి వాళ్ళు ఎంత పెద్ద పెద్ద, అంటే అట్లనే శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళని ఇప్పుడు కావాలంటే దొరుకుతారా? శ్యామ్ బెనగల్ వాళ్ళని పిలిచి గౌరవించుకోవాల్సిన సంస్కారం ఉండే. తెలంగాణకే గౌరవం అది. ఇప్పుడు ఆయనను గౌరవించుకుంటే ఆ గౌరవం కేసీఆర్కి వస్తుంది. శ్యామ్ బెనగల్ కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. తనకన్నా అంటే ఇవాళ నాకు బాధతో మాట్లాడుతున్నా, ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి అది జీర్ణించుకోలేని వాస్తవం. ఎందుకంటే అంత బాగా గౌరవించడం మనసులో. సో తిరిగి రారు కదా చనిపోయిన వాళ్ళు. మనం ఒక మంచి అవకాశాన్ని మిస్ అయినాం. శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? వాళ్ళను తెలంగాణ మట్టి బిడ్డలు, ప్రపంచ స్థాయికి ఎదిగిన వాళ్ళను
గౌరవించుకోవడం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల కనీస ధర్మం. సరే ఆయన చేయలేని పనులు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇటువంటి వాళ్ళు ఇంకెక్కడెక్కడున్నారో వాళ్ళని తీసుకొచ్చి గౌరవించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మాట్లాడుతూ అన్నమాట ఒకటి, నేను మళ్ళీ తర్వాత దానికి వస్తాను. ఆంధ్ర తెలంగాణ ఏమిటో నెక్స్ట్ వస్తాను నేను. ఈ శ్యామ్ బెనగల్ సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి? అంటే ఆయనకు శ్యామ్ బెనగల్ ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాద్ తిరుమలగిరి అయినా కూడా గ్రామీణ జీవితాలను బాగా చూశారు. అది గ్రామీణ జీవితాన్ని ఇంకోటి ఆయన ఇక్కడ ఊహ తెలిసిన కాలం ఏంటంటే అంటే 1930s నాటికి విపరీతమైన ఫ్యూడలిజం, నిజాం పాలన, భూస్వాముల అకృత్యాలు, కరీంనగర్, వరంగల్ ఈ చుట్టుపక్కల అంతా కూడా ఆ జమీందారీ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, ఆయన వీటన్నిటి ప్రభావాలు ఆయన 15-12 ఏళ్ళు ఉన్న వయసులో ఆయన మీద పడ్డాయి. ఇవన్నీ అంటే జాతీయోద్యమ ప్రభావం కూడా ఉండాలి ఆయన మీద. జాతీయోద్యమం తెలంగాణలో ఎక్కువ జరగలేదు కదా. తెలంగాణలో జరిగిందంతా నిజాం వ్యతిరేక పోరాటం, ఆర్య సమాజ్, తర్వాత ఆంధ్ర మహాసభ. ఇప్పుడు ఆయన 1934 ఆ టైంలో పుట్టినట్టున్నాడు. కానీ మీలాంటి వాళ్ళపైన ఎట్లా ప్రభావం చూపించింది? మీరేమో కొంత ప్రోగ్రెస్ ఇటు లెఫ్ట్ వైపు ఉన్నారు కదా. అప్పుడు ఎంత జస్ట్ నేను 15 ఏళ్ళ వయసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 16 ఏళ్ళు. ఆ టైంలో మేము ఈ వామపక్ష భావాలతోని ప్రభావితం అవుతున్నాం ఆ సందర్భంగా. అయితే మా మెయిన్ స్లోగనే భూస్వామ్య వ్యతిరేక దోపిడీ, భూస్వామ్య దోపిడీ నశించాలి, గోల్డ్ల మీద రాసేది ఆ రోజుల్లో. అయితే ఈ భూస్వామ్య వ్యతిరేక మా ప్రభావం మా మీద ఉంది. నేను పుట్టింది కొంత అంటే మిడిల్ క్లాస్ భూస్వామి ఇంట్లోనే పుట్టాను నేను. మీరు కూడా భూస్వాముల కుటుంబంలోనే పుట్టాను నేను. కాకపోతే ఆ రోజుల్లో నిజాం కాలంలో మాకు చాలా ల్యాండ్స్ ఉండేది. అంటే మీరు పటేల్? పటేల్, మాలి పటేలు, అంటే అసల్దార్ మాలి పటేల్, అదే పోలీస్ పటేలు, మాలి పటేల్ అవన్నీ మేము ఇచ్చే బతాన్లు. అసల్దార్ అంటే అసల్దారే ఈ పటవారిని ఒరిజినల్ అతను, ఒరిజినల్ పటవారిని పోలీస్ పటేల్ను నియమించే అధికారం ఉంటుంది. అయితే మా పూర్వీకులంతా కూడా 4th నిజాం కాలం నుంచి కూడా అసల్దార్ మాలి పటేల్. అయితే భూస్వామ్య కుటుంబంలో పుట్టినా నా మీద భూస్వామ్య ఛాయలేం లేవు. నేను చిన్నప్పటి నుంచే ఆ భూస్వామ్య సంస్కృతికి ఇంట్లో బయట పోరాడిన వ్యక్తిని. కాబట్టి మొన్న కడియం శ్రీయర్ గారు మా మదర్ చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చాడు. వచ్చి షాక్ అయ్యాడు. ప్రకాష్, నీ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అని తెలుసు కానీ నువ్వు భూస్వామ్య బిడ్డవా? ఈ గడి ఏంది? గడిలా ఉంటుంది మా ఇల్లు. అయితే ఇదేంది అసలు, నువ్వు ఈ ఇంట్లో పుట్టినావా నువ్వు? అంటే ఇది పటేల్ ఇల్లే, 4 తరాలు పటేళ్ళు. బట్ నేను చిన్నప్పటి నుంచే మా తండ్రికి వ్యతిరేకంగా పోరాడిన, ఆయన ఆలోచనలకు భావజాలానికి వ్యతిరేకంగా. ఆయన మంచోడు, ఎవరిని అరెస్ట్ చేసే భూస్వామి కాదు ఆయన. బట్ మా ఫాదర్ పుట్టిన నాటికే చాలా ఆస్తి నిజాం వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే మా చెరువు కింద భూములకు పన్ను కట్టాలి. అయితే చెరువు కింద 200-300 ఎకరాలు ఉండేది. పన్ను ఎక్కడ కడతారు? వ్యవసాయమే. మా తాత చనిపోయినప్పుడు మా ఫాదర్ 9 ఇయర్స్కే ఆయనకు వంశపారంపర్యంగా మాలి పటేల్ వచ్చింది. 4వ తరగతి చదువుతున్నాడు, ఉర్దూ మీడియం. బంద్ చేసిండు. ఇక ఈ ఊర్లో వ్యవసాయం చూడాలి, ఇది చూడాలి, బాధ్యతల మీద పడ్డాయి. ఒకడే కొడుకు, 2 బిడ్డలు. అట్లా చిన్న 9 ఏళ్ళ వయసులో మా ఫాదర్ బాధ్యతల మీద పడ్డాయి. అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు ఇంకా. ఆయన 1925లో పుట్టిండు, అంటే ఈ ఇయర్ 100th ఇయర్ ఇది. అయితే ఆ టైంలో ఆయన చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే ఈ ఫ్యూడల్ సంస్కృతి ఇదంతా ఉండే. బట్ అదృష్టవశాత్తు ఆయన మీద దాని ప్రభావం లేదు. ఆయన ఎప్పుడు కూడా భూస్వామిలాగా బిహేవ్ చేయలేదు. మీకు అసలే రాలేదు అది. కానీ ఆయన ఆర్థడాక్స్ ఉండే, పూజలు చేసేది. అట్లా నాకు ఇంట్లో ఆయన పట్ల ఒక ద్వేషభావం ఉండేది. ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. దాదాపు చిన్నప్పటి నుంచి కూడా పొడిగా మాట్లాడుకునేది. మా మదర్ మీడియేటర్గా ఉండేది ఇద్దరి మధ్య. అవునా? ఎందుకంటే నేను ఒక భూస్వామిలాగానే చూసేవాడిని. ఆయన ఏం అరాజు చేయకపోయినా, ఎవరిని ఏం అనకపోయినా. ఆయన చిన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ నన్ను బాగా ప్రభావితం చేసినాయి. ఆయన అంటే నచ్చకపోయేది నాకు. ఎందుకు? బట్ అంటే ఇక ఆ ఊర్లో ఆ కల్చరు, ఆయన ఆ దొరతనం, పెద్దరికం. ఆయన ఎప్పుడు ఎవరిని అరాజు చేయకపోయినా ఆ పెద్దరికం ఉండేది ఆయన లోపల. అట్లా నాకెందుకో చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో సరిగా లేకుండే. బట్ నేను ఒక 20 ఏళ్ళ ముందు రియలైజ్ అయినాను ఆయన చనిపోవడానికి. రియలైజ్ అయినా కానీ అప్పటికి నేను ఈ నక్సలైట్ ఉద్యమాలతో ఉండడం ఆయనకు నచ్చలేదు. అయితే ఈ ఫ్యూడల్ సంస్కృతి అనేది శ్యామ్ బెనగాల్ను కూడా ప్రభావితం చేసి నేనేంటంటే చిన్నప్పటి నుంచే ఆ ఇంట్లో పుట్టినా కూడా ఆ కల్చర్లో లేను కాబట్టి మా ఊరు నక్సలైట్స్ కేంద్రం. అంటే మొత్తం ఆ ఏరియా అంతా ములుగు. ఫస్ట్ తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది ములుగు ఖమ్మం. ఫస్ట్ ఎన్కౌంటర్స్ అయింది అక్కడే. ఫస్ట్ నక్సలైట్ లీడర్స్ వచ్చింది అక్కడే. ఫస్ట్ దళాలు ఏర్పడ్డది అక్కడనే.
భాస్కర్ రెడ్డి గారు అని ఇప్పటికి బతికే ఉన్నాడు నా మిత్రుడు. భాస్కర్ రెడ్డి గారు తొలితరం దళనాయకుడు ఆయనే. తర్వాత చంద్రపుల్లారెడ్డి గ్రూపులో అంతిరెడ్డి అని ఉండేవాడు, సామా అంతిరెడ్డి, పూలమ్మ అని. వాళ్ళు అంతిరెడ్డి, భాస్కర్ రెడ్డి మొట్టమొదటి దళనాయకులు. దామోదర్ అని ఇంకొక అతను ఉండే. దామోదర్ ఆ రోజుల్లో ఎన్కౌంటర్ అయిపోయాడు. అంతిరెడ్డి గారు 97, 98లో ఆ టైంలో, ఇంకా కొంచెం 92, 93 అనుకుంటా, ఆ టైంలో ఆయన చనిపోయాడు. ఆయన కూడా ఎన్కౌంటర్ అయిపోయాడు, బూడకు ఎన్కౌంటర్లో. భాస్కర్ రెడ్డి ఒకడే బతుకున్నాడు ఇప్పుడు. ఎంత వయసు ఉంటుంది ఆయనకు? 80, దాదాపు 78, 80 ఉంటాడు. అయితే ఆ తొలితరం దళనాయకులలో ఇప్పుడు మిగిలింది ఆయనే. అయితే ఇట్లా ఏంటంటే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ఎంటర్ అయిన టైంలో 69లో నేను అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. మీరు అప్పుడు? అయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఈ కాల్పుల వల్ల అణచివేయబడ్డదో మాకందరికీ ఏంటంటే ఆ కోపం, ఆవేశం ఉండేది. మేమంతా తొలితరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. అయితే ఎప్పుడైతే ఆ ఉద్యమాన్ని అణచేసిందో మా ఆలోచనలన్నీ ఇటువైపు పోయినాయి. ఆ టైంలో ఈ శ్యామ్ బెనగల్ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ శ్యామ్ బెనగల్ నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ఉద్యమంలో లేదు, కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనే సరే వాళ్ళను గుర్తించలేకపోయిన కారణం ఏమైంటుంది? భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చింది, కానీ ఇక్కడ వాళ్ళు పెద్దగా ఎన్నాడు గౌరవించినట్టు, గుర్తించినట్టు నాకు కనబడదు. ఒకసారి మాత్రం ఇక్కడ హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ అయింది, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. అది 86లో 86 జనవరి అనుకుంటా. అప్పుడు 15 రోజులు నేను అన్ని పనులు మానేసి 86లో ఈ 15 రోజుల్లో 84 సినిమాలు చూశాను. అంటే మార్నింగ్ 8:30 నుంచి 9 o'clock నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ అయ్యేది. మార్నింగ్ 3 గంటల దాకా నడిచేది. అన్ని సినిమాలు చూసిందా? 84 అన్ని చూడలేదు నేను. ఆ టైంలో ఒక 300 పైన సినిమాలు ప్రదర్శించారు. వరల్డ్లో బెస్ట్ సినిమాలు. ఒక్కొక్క డైరెక్టర్, ఇప్పుడు శ్యామ్ బెనగల్ రెట్రాస్పెక్టివ్ అని ఉన్నదనుకో, శ్యామ్ బెనగల్ సినిమాలన్నీ వరుసగా ఇస్తారు. అట్నే ఒక యూరోపియన్ కంట్రీ ఆయన డెన్మార్క్, అక్కడ నుంచి ఇస్తావని జాబో అని ఉండేవాడు. జర్మనీ నుంచి ఫాస్ట్ బైండర్ అని ఉండేది. ఒక్కొక్కరి 10 సినిమాలు 15 సినిమాలు. అయితే అట్లా శ్యామ్ బెనగల్ సినిమాలు కూడా వచ్చాయి. సత్యజిత్ రాయ్ రెట్రాస్పెక్టివ్ వచ్చింది. అప్పుడు శ్యామ్ బెనగల్ థియేటర్లో మాతో పాటు సినిమా చూసేవాడు వచ్చి. అట్లా నాకు కొంచెం చనువుగా ఆయనతో ఆ టైం కొంచెం కలిసి వచ్చింది. కలిసి తిరిగిందా? నేను చిన్నపిల్లవాడిని, అంటే అప్పటికి అడ్వకేట్గా స్టార్ట్ చేస్తున్నా. ఆయన దృష్టిలో నేను చాలా చిన్న పిల్లవాడిని. అయితే ఆయనను టీ తాగేటప్పుడు పక్కన కూర్చొని కాసేపు మాట్లాడడం, ఇట్లా చిన్న ఇంటరాక్షన్ ఉండేది. బాగా తీశారు సార్, మీ సినిమాల వల్ల మేము ప్రభావితమైనాం, అంకూర్ ఇట్లుంది, మంచి తెలుగు మాట్లాడేవాడు. అట్లా ఆయన హైదరాబాద్ టిపికల్ తెలుగు అర్థమయ్యేది మంచిగా. అయితే ఆయన గెటప్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండేది. ఎప్పుడూ అది ఒకటే గెటప్ మెయింటైన్ చేశాడు ఆయన. అంటే మాకు ఆయనతో ఆ రోజుల్లో ఈ కెమెరాలు, ఇవి ఫోన్లలో కెమెరాలు లేవు కాబట్టి సెల్ఫీలు తీసుకోలేదు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. అంటే ఇప్పటికీ శ్యామ్ బెనగల్ అంటే చాలా గౌరవిస్తారు. 84 సినిమాలు చూసారా మీరు 15 రోజుల్లో? 15 రోజులు 84 చూసాను. మరి భోజనం అక్కడనే, స్నాక్సే. బయట ఉండే ఇంటర్వెల్లో ఇస్తారు కదా, అవే. అంటే ఫ్రీ సినిమాలు అవన్నీ? పాస్ ఉండేది నాకు. నేను సినిమా ఫీల్డ్ వాళ్ళతో అప్పుడు కొంచెం క్లోజ్గా అసోసియేట్ అయ్యేది, కొంతమంది డైరెక్టర్స్. అప్పటికే 80లో నుంచే నా లైఫ్ అంబిషన్ ఉండేది. ఈ తెలంగాణ వచ్చి నేను ఇటువైపు కొట్టుకపోయినా. నేను అసోసియేట్ డైరెక్టర్ని ఫిలిం లైన్లో. ఇప్పటికీ నాది మెంబర్షిప్ ఉంది. నేను ఎప్పుడో 90sలో ఎన్రోల్ చేసుకున్నా. మృణాల్ సేన్ లాగా, శ్యామ్ బెనగల్ లాగా సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. మంచి స్క్రిప్టులు రాసేది, డైలాగ్స్ రాసేది, మంచి సినిమాలు ఒక 20 సార్లు 15 సార్లు చూసేది. సో వాళ్ళే నాకు ఆరాధ్యులు అప్పుడు. ఈ అరవిందన్ అని కేరళ కాంచన సీత తీశాడు, స్నేహలత రెడ్డి మీద ఒక సినిమా, ఇట్లా మృణాల్ సేన్ తీశాడు. అంటే వాళ్ళంటేనే నాకు వాళ్ళే అప్పుడు కేసీఆర్లు, వాళ్ళే అప్పుడు జయశంకర్లు. నాకు తర్వాత నేను ఈ నక్సలైట్ ఉద్యమము, ఈ అడ్వకేట్ అయిన తర్వాత మళ్ళీ ఇటు డైవర్ట్ కావడము, ఆ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి ప్రభావం, తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ప్రభావం, ఇట్లా వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. లేకుంటే నేను ఆ లెవెల్లో కాకపోయినా మంచి అవార్డ్ ఫిలిమ్స్ తీసేవారు. రైట్ సార్, థ్యాంక్ యూ.